3, 4, 5 5 బాక్సుల్ని కాస్త బయట పెట్టించండి. ఏంటి రోహన్, ఈ బాక్సెస్ ఎందుకు ఇక్కడున్నాయి? ఎప్పటినుంచో అక్కడే ఉన్నాయి. త్వరగా తీసుకురా, చెక్ చేయాలి. అలాగే మేడం. నేను అరే రోహన్, ఎందుకు వాటిని బాస్ క్యాబిన్ కి తీసుకువెళ్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్ అది నేను లైట్స్ ఆఫ్ చేయడానికని వచ్చాను. నా అనుమతి లేకుండా నా క్యాబిన్లోకి రావద్దు. సరే సార్. పల్లవి, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు? బావా, నేను ఆఫీస్లో డ్రగ్స్ ప్యాకెట్స్ చూశాను. డ్రగ్సా? చూడు, నువ్వు ఇందులో అస్సలు ఇరుక్కోవద్దు చెప్తున్నాను. నీ బాస్ ప్రశాంత్ ఉన్నాడు కదా, చాలా డేంజర్ అనే వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎందులోనూ జోక్యం చేసుకోకు. పెడుతుంటారు. హస్బెండ్స్ చేసే తప్పులు వేటిని మీరు పట్టించుకోరు కదా అక్క? సరే, చిన్న డ్రెస్ వేసుకున్నాను, స్కిన్ తెలుస్తోంది అంటే నేనేమైనా ఇన్విటేషన్ ఇస్తున్నానంటారా? నన్నేమైనా చేసుకోమని చెప్తున్నానా? సరే సరే, అదంతా వదిలే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. కొద్ది రోజులు అక్కడే ఉంటాను, తర్వాత రెంట్కి షిఫ్ట్ అయిపోతాను. చూడు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకా మీ బాస్ కి వ్యతిరేకంగా నువ్వు కంప్లైంట్ చేయకూడదు. నేను వెళ్తున్నాను. మిగతా థింగ్స్ తర్వాత తీసుకువెళ్తాను. మీరు కాస్త ఆలోచించండి అక్క. ఒకడు నీతో పాటు ఉంటూ నీ చెల్లి మీదే చేయి చేసుకుంటున్నాడు. వాడు బయట ఇంకేదైనా కూడా చేయొచ్చుగా. ఏంటిది? నేను డ్రాప్ చేయనా? థ్యాంక్ యూ. ఎంత యాటిట్యూడ్ చూపిస్తోంది. అన్నా, జానకి నగర్ వెళ్ళాలి. జానకి నగర్కి ఆటో ఇక్కడ దొరకదు మేడం. ముందుకెళ్ళి రైట్ తిరగండి, అక్కడ దొరుకుతుంది. థ్యాంక్ యూ. నువ్వు ఒక పని చెయ్యి, త్వరగా వెళ్ళి నీ బ్యాగ్ ని రెడీ అలాగే. చేసుకుంటా. అరే, ఇంత లేట్కి వస్తున్నారేంటి? అరే ఏమైంది? టైలర్ బట్టలు కొట్టలేదు, దగ్గరుండి కుట్టించి తీసుకుని వస్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. నగ్మా, దీన్ని తీసుకెళ్లి ఫాతిమాకిచ్చేయి. ఇది చాలా కాస్ట్ ఉంటది కదా. ఇలాంటివన్నీ ఎందుకు కొన్నారు? ఇప్పుడే బట్టలకి చాలా డబ్బు ఖర్చయింది కదా. నగ్మా, మనిద్దరికి నిఖా జరిగినప్పుడు చాలా గిఫ్ట్లు ఇచ్చున్నారు. అందువల్ల ఇది చేసే తీరాలి. ఇకనైనా నిన్ను పొడిచి మాట్లాడకుండా ఉంటారు. అదలా ఉంచండి. ఆశా బోర్డ్ ఎగ్జామ్ కూడా వస్తోంది కదా, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా పెళ్లి కూడా చాలా ఖర్చు అయిపోయింది. నేను మేనేజ్ చేసుకుంటాను, నీకు టెన్షన్ అక్కర్లేదు. ఉజ్జయిన్కి వెళ్ళాలా లేదా? వెళ్ళు, త్వరగా కానివ్వు. ఐషా, లొకేషన్ నాంచి అక్కడికి వెళ్ళి చేరిన వెంటనే ఫోన్ చేయి. ఎందుకండి మీరు కంగారు పడతారు? మేము ఫోన్ చేస్తాం కదా. సరే, నువ్వే. టెన్షన్ పడకండి, మేము సేఫ్ గానే వెళ్ళిపోతాం. సరే సరే, అలాగే. అర్జున్, రేపటి నుంచి పనికి రాకు. నీ శాలరీని తీసుకో. ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమా? వారం రోజుల్లో నీపైన 2 కంప్లైంట్స్ వచ్చాయి. నీ భార్య ప్రెగ్నెంట్గా ఉంది. అందువల్ల పోయినసారి క్షమించి వదిలేశాను, కానీ ఇప్పుడేమీ చేయలేం.
వెళ్ళి వేరే పని చూసుకో. అమీర్ బాయ్, అదేంటంటే కొత్త చోటుకు వెళ్తే కొత్త ఉద్యోగం దొరుకుతుంది, కొత్త మిత్రులు దొరుకుతారు, అప్పుడు అక్కడ మందు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ మత్తులో నేనేమైనా ఇంట్లో జరిగే విషయాలు చెప్పాను అనుకోండి, అరే లేదు లేదు, నేను అసలు ఎవరికి ఏమీ చెప్పను. అదేంటంటే మత్తులో నాలుకని అదుపులో పెట్టలేం కదా. చెత్తనాయాలా, ఎంత ధైర్యం నీకు! నేను నీకు ఎంతో సాయం చేశాను, నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? నీ అంతు చూస్తా. నువ్వు ఆఫీస్కి ఎలా వస్తావో అది చూస్తాను. 20 రోజుల జీతాన్ని ఎలా తీసుకుంటావో చూస్తాను. పోరా! నేను చూస్తానురా, నువ్వు కూడా డబ్బులు ఎలా ఇవ్వవో చూస్తాను. ఆయిషా, చూడమ్మా, లొకేషన్ పంపించారా? ఎప్పుడో పంపించారు. ఎక్స్క్యూజ్ మీ. సార్ సార్ పేమెంట్. ఎలా ఉన్నావు రోషిని? లోపలికి రండి. ఏంటి రోషిని, ఎంత లేట్ అయింది? ఈరోజు ఆఫీస్లో కాస్త పని ఎక్కువ. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చుంటావు? ముందు నీ అంతు చూస్తాను. సార్, ఈ రోజే నగ్మా ఇంకా తన కూతురు ఆయిషా ఉజ్జయిన్ నుంచి వచ్చారు. జరగండి, అందరూ అటు వెళ్ళండి. ఏ, అందరూ ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి. లేవండి, లేవండి. అరే, చెప్పేది మీకు లేవండి. తల మీద బలంగా కొట్టారు సార్. విక్టిమ్ ఫిజికలీ ఫిట్గా ఉన్నారు. చూడండి నగ్మా గారు, ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు నాకు తెలుసు, కానీ ఇన్వెస్టిగేట్ చేసి తీరాలి. మీరింటికి తిరిగి వచ్చిన వెంటనే ముందుగా చూసిందేమిటో నాకు దయచేసి చెప్పండి. ఏమైందండి? లేవండి, మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు అంత నార్మల్ గానే ఉంది, ఆయన కూడా సంతోషంగానే ఉన్నారు. కానీ ఇలా ఎవరు చేశారో అర్థం కావడం లేదు. సార్, మేము ఇక్కడికి వచ్చేసరికి ఏరియా వాళ్ళంతా గుంపుగా ఇక్కడే ఉన్నారు. పూర్తిగా క్రైమ్ సీన్ ని కంటమినేట్ చేశారు. నాకు డౌట్ గా ఉంది, ఫారెన్సిక్ వాళ్ళకు కూడా ఏదీ దొరకదు. సరే, దొరికిన దాన్ని బట్టి చూద్దాం. వచ్చి వాళ్ళని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోమనండి. ఓకే సార్. హలో హలో అక్క, అక్క ప్లీజ్ నన్ను కాపాడు. నేను ఎక్కడున్నానో కూడా తెలియడం లేదు, కానీ ప్లీజ్ అక్క నన్ను కాపాడు. వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరు చంపేస్తారు పల్లవి? అక్క ప్లీజ్, అక్క ప్లీజ్. హలో హలో పల్లవి. లేదు సార్, మాకు ఎవరి మీద సందేహం లేదు. సరే, మీరు ఉజ్జయినికి వెళ్ళడానికి ముందు అమీర్ ఎవరితోనైనా గొడవ పడ్డారా? లేక మీ ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూ? ఆయన నిజంగానే చాలా మంచివారు, ఆయనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు. మంచినీళ్ళు తాగండి. ఇంట్లో వస్తువులు ఏమైనా మిస్ అయ్యాయా? నా ల్యాప్టాప్, నాన్న ఫోను కనిపించట్లేదు. సరే, ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇవి కాకుండా ఇంకేమైనా గుర్తుకొస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. మంజు,
ఈ అమీర్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకో. ఓకే సార్. ఇతని మీద ఎవరు ఇంత కక్ష కట్టారో తెలుసుకోవాలి. నేను ఆఫీస్లో డ్రగ్స్ ప్యాకేజ్ చూశాను. రోషిని, అమర్, రోషిని నువ్వా? ఇన్నేళ్ల తర్వాత ఏంటి? ఎలా ఉన్నా? విషయం ఏంటి? చూడ్డానికి అదోలా ఉన్నా? అంతా ఓకేనేగా? అమర్, నాకు నీ హెల్ప్ కావాలి. ఆహా, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నేను రోషిని వర్మ, జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఎస్, కమిన్. ఆమిద్ నాకు అంతా చెప్పాడు. ఫైల్? ఎస్ సార్. అయితే ఇది నీ ఫస్ట్ జాబ్ అన్నమాట. ఎస్ సార్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా? ఎస్ సార్, నేను ఖచ్చితంగా బాగా పనిచేస్తాను. కష్టపడి పనిచేయనక్కర్లేదు రోషిని, స్మార్ట్నెస్తో పనిచేస్తే చాలు. చేస్తావు కదా? సరే. ఆమెర్ అకౌంట్ నుంచి ఒక హోటల్కి రెగ్యులర్గా పేమెంట్ అవుతోంది, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. నేను ఆ హోటల్కి ఫోన్ చేశాను. అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పారు ఆమిర్ యాదవ్ అక్కడికి ఒక లేడీతో వస్తుంటారట. వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లేడీ పేరు రోష్ని వర్మ. ఇదిగో చూడండి. అంటే అమీర్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉందన్నమాట. సార్, ఇప్పటికైతే అలాగే అనిపిస్తోంది. ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకొచ్చాను. ఇదిగో ఇదొకసారి చూడండి సార్. మర్డర్కి 2 రోజుల క్రితం జరిగింది. ఈ వ్యక్తి తన్ని ఫాలో అవుతున్నారు. సార్, ఈ పర్సన్ బాడీ లాంగ్వేజ్ కాస్త డౌట్గానే ఉంది. తన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నేను ఈ పర్సన్ ఫొటోస్ని సర్క్యులేట్ చేశాను సార్. గుడ్. హలో. ఆమెని తన భార్య చంపింది. ఎవరు మాట్లాడేది? మళ్ళీ చెప్పండి. ఆమెని తన భార్య చంపింది. కానీ నగ్మా ఎందుకు తన భర్తను చంపాలి? హలో. మళ్ళీ చెయ్యి. The number you are trying to call is currently switched off. ఒక యాప్ ఉంది సార్, నేను లొకేషన్ చెక్ చేస్తాను. త్వరగా. లొకేషన్ జహంగీరాబాద్. అంటే ఆ కాలర్ అమీర్ ఉన్న ఏరియాలోనే ఉన్నాడు. సార్, నగ్మాని అరెస్ట్ చేద్దామా? నో నో నో, ర్యాండమ్ కాల్ని బేస్ చేసుకుని మనం ఆయన భార్యని అరెస్ట్ చేయడం కుదరదు. ఒకవేళ హంతకుడు మనల్ని దారి మళ్లించడం కోసం ఇలా మోసం చేయొచ్చు. ఈ నెంబర్ని ట్రేస్ చేయండి. ఓకే సార్. మర్డర్ జరగడానికి 2 రోజుల ముందు నగ్మా అన్ని మూమెంట్స్ని ట్రేస్ చేయి. తను మ్యారేజ్కి వెళ్ళడం, ఆ తర్వాత తన ప్రవర్తన. ఓకే సార్. నా వల్ల ఏంది చేస్తాను రోషిని. నేను రేపే మీటింగ్ సెట్ చేస్తాను. నీకు టెన్షన్ అక్కర్లేదు. నీ సిస్టర్కి ఏమీ కానివ్వను. ఇలా చూడు, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాడు చాలా చాలా ప్రమాదకరం. నా గురించి ఏమీ దిగులు పడకు రోషిని. మా మధ్య ఎటువంటి అఫైరు లేదు. నేను అమీర్ ఒకే కాలనీలో ఉన్నాం. ఇంకా చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. ఇంకా 4-5 నెలల తర్వాతే నేను మళ్ళీ వాడిని కలుసుకున్నాను. ఇక్కడ మీకెలా గాయమైంది? ఏమైందో చెప్పండి. అదేం లేదు, కిచెన్లో పనిచేసేటప్పుడు గాయమైంది. అమీర్ నీ ఫ్రెండ్ అని ఇప్పుడే నువ్వు చెప్పావు. అది చిన్నప్పటి ఫ్రెండ్. మరెందుకు హోటల్లో కలిశారు? ఏమైంది రోష్ని? పోలీసులు ఎందుకు వచ్చారు? అమీర్ని మర్డర్ చేశారు. ఆ విషయంగా ఎంక్వైరీకి వచ్చాం. అమీర్ ఎవరు? వాడు మా కంపెనీలో సెక్యూరిటీ ఏజెన్సీ సూపర్వైజర్. అయితే వీళ్ళు ఎందుకు నీ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు? ఇలా చూడండి, తను 9 to 6 అక్కడ పనిచేస్తుంది. రిలేషన్ పెంచడానికి కాదు వెళ్ళేది. నువ్వు ఎప్పుడన్నా అమీర్ని మీట్ చేసావా? నేనెందుకు మీట్ అవ్వాలి? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియదు సార్. అలాగా? ఇది చూడు, గుర్తొస్తుందా?
పద స్టేషన్కి సార్ వెళ్దాం. సార్ నేనేం అక్కడంతా చేయలేదు సార్. చెప్తావురా? సార్ నాకేం తెలియదు రారా. సార్. నన్ను ఎందుకు సార్ తీసుకెళ్తున్నారు సార్? సార్ నేను ఆమీర్ని చంపలేదు సార్. నువ్వు అమీర్ని చంపకపోతే నాకు అమీర్ తెలీదు అని ఎందుకు అబద్ధం చెప్పావు? మరి నిజం చెప్పమంటారా? అమీర్ నా పెళ్ళంతో హోటల్కి వెళ్తున్నాడని చెప్పమంటారా? మీరేం చేస్తారు? నా మీద జాలి చూపించి వదిలేస్తారా? వదలరు కదా. అమీర్ని ఎప్పుడు హత్య చేశారు? 23. 23వ తారీఖు నేను ఇక్కడ అసలు లేను. ఇలా చూడండి, మేము ఒక పెళ్లికి వెళ్తున్నాం, అందువల్ల కరెక్ట్గా ఉండాలి. వదిన చేతులు పైకెత్తండి. బాగా సన్నబడ్డారు. ఏంటి మాస్టర్ భలేవారే. మాస్టర్జీ, ఈ పనికి లేడీస్ని పెట్టుండొచ్చుగా. ఇప్పుడు మాకు ఫీమేల్ టైలర్సే దొరకడం లేదు. ఎన్ని సంవత్సరాలుగా బట్టలు కుడుతున్నారు, కానీ ఈయన మించిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఆహా, అది నేను చూస్తున్నానుగా. మీ పని పూర్తయితే అన్నిటినీ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. హ్యాపీ బర్త్డే మమ్మీ, నగ్మా. హ్యాపీ బర్త్డే. నా మీద కోపం తగ్గలేదా? ప్లీజ్ నన్ను క్షమించు. మీరు ఆ టైలర్ ముందే ఎన్నో అన్నారు. ఆ టైలర్ ఏమనుకుంటాడు? ఓ, క్షమాపణ వల్ల పని జరగదా? సరే, గుంజీలు తీస్తాను. ఇక చాలా ఆపండి. మీ నటన అపూర్వం. లేవండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సార్, ఇనిషియల్ రిపోర్ట్ వచ్చింది సార్. అమీర్ని 11 నుంచి 1 కొట్టారు సార్. నగ్మా వాళ్ళ కూతురు ఎన్నింటికి తిరిగి వచ్చారు? నెక్స్ట్ డే 8, 8:30కి. వాళ్ళు వచ్చిన క్యాబ్ని మీరు ట్రాక్ చేశారా? లేదు, ఆన్లైన్ క్యాబ్ అయితే వెంటనే ట్రాక్ అయ్యేది. ఉజ్జయిన్లో అందరితో మాట్లాడుతున్నాం. సార్, ఉజ్జయిన్ నుంచి మరో విషయం తెలుస్తోంది. నగ్మా పెళ్లికి ముందు వేరే ఎవరో ఫరాన్తో ఉండేది. సో పెళ్లికి ముందే కదా? కాదు సార్, ఇప్పటికీ కూడా. ఏ పెళ్లి కోసం అయితే తను ఉజ్జయిన్ వెళ్ళిందో అక్కడ 2-3 గంటలు తను మిస్ అయ్యింది. ఫరాన్ని కలవడానికే వెళ్ళింది. ఫరాన్ వచ్చేసావా? నగ్మా 2.5 lakhs ఉన్నాయి. ఇంకా కావాలంటే చెప్పు, ఇస్తాను. థ్యాంక్ యూ ఫరాన్. కానీ నగ్మా, మనం ఎంతకాలం ఇలా దొంగచాటుగా కలుసుకోవాలి? నువ్వు నాకు కాస్త టైం ఇవ్వు. నా కూతురు బాధ్యత నా మీద పడింది. ఒక్కసారి తనని సెటిల్ చేశామంటే ఆ తర్వాత చూసుకోవచ్చు. అంతేకాకుండా నేనెవరిని కష్టపెట్టను. నువ్వు బానే ఉన్నావుగా? కూర్చో. ఐషా, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఆ ఆంటీతో మాట్లాడతాం, ఏమంటావు? ఇలా చూడు, ఎలాగో నాన్నగారు లేరు, అదేవిధంగా నా ఇంట్లో కూడా ఏదో ఒకటి అంటారు. అంతకుముందు మనందరం పెళ్లి చేసేసుకుందాం కదా. నువ్వేం మాట్లాడుతున్నావు సూరజ్? మా నాన్న మీద వేసిన పువ్వులు కూడా వాడనలేదు. ఐషా, నేను 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 ఆ అర్థంలో చెప్పలేదు ఐషా. పోలీసులా? అమ్మా, మళ్ళీ పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ఇంట్లో ఏదో వెతుకుతున్నారు. ఆ రోజే వాళ్ళకేం దొరకలేదు, ఈ రోజు ఏం దొరుకుతుందని వచ్చారు. రవి, ఆ, పోస్ట్మార్టం అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ చూపించు. ఇది కూడా సార్. ముందు ఒక హెవీ ఆబ్జెక్ట్తో అమీర్ తల మీద గట్టిగా కొట్టారు. అమీర్ భార్య వాళ్ళ కూతురు బాడీని ఇక్కడ చూసినట్లు చెప్పారు. దాని తర్వాత తలుపులో దేంతోనో ఫోర్స్గా కొట్టారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అమీర్ తలుపు తనే తెరుచుకున్నాడు. ఇది ఒకరు కాదు, ఇద్దరు చేసిన హత్యలా ఉంది. టైలర్తో పాటు ఇంకెవరో ఉన్నారు. సార్, అక్కడ ఇద్దరు ఉన్నట్టు మీరెలా చెప్పగలుగుతున్నారు? ఈ రిపోర్ట్ చూడు మంజు. ఇందులో స్పష్టంగా ఉంది అమీర్ హత్య తలకి దెబ్బ తగిలి జరిగింది. ఆగే కత్తితో పొడవడం వల్ల జరిగింది, రైట్? కానీ 2 రకాల దాడులు ఇంపాక్ట్ ఫోర్స్ వేరువేరుగా ఉన్నాయి. చూడు,
ఓ పని చేయండి, ఈ ఇంటిని మళ్ళీ ఓసారి తరోగా చెక్ చేయండి. సరే అలాగే సార్. ఓకే సార్. సార్ సార్ ఇటు రండి. సార్ నాకేం తెలీదు, ఇది మాది కాదు. మా బీరువాలోకి ఎలా వచ్చిందో తెలీదు. నేను చెప్తున్నది నిజం. మంజు తీసుకువెళ్ళు. సార్, అది కాదు. పద. సార్ నేను పద, చెప్పేది వెళ్ళి నిజం, సార్. స్టేషన్లో మాట్లాడుకుందాం. నేనేం చేయలేదు, నా మాట వినండి. నా మాట వినండి. ఆయిషా, ఆయిషా, మా అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆయిషా, అమ్మని వదలండి. మా అమ్మ ఏం చేయలేదు. మేము ఆయిషా. ఉజ్జయినిలో ఉన్నాం. మేడం, మా అమ్మ ఏం మేడం, చేయలేదు. నేనేం చేయలేదు. నా కూతురు ఒంటరిగా ఉంది. అమ్మా అమ్మా. సార్, ఈ నగ్మ ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తుంది. కత్తి ఫోరెన్సిక్ రిపోర్ట్ రానివ్వు. మరొక కత్తి వాళ్ళ ఇంట్లోని అల్మారాలోనే కదా దొరికింది. ఎస్ సార్. రవి, నువ్వేంటి బిజీగా ఉన్నావు? ఈ ఫైల్ అమీర్ ఇంట్లో నుంచి దొరికింది సార్. అదే చదువుతున్నాను సార్. ఇందులో ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. 4 నెలల క్రితం రోషిని ఒక స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది సార్. తన చెల్లెలు కిడ్నాప్ అయిందని చెప్పి. కిడ్నాపింగ్? ఇట్స్ స్ట్రేంజ్. అంటే రోషిని 2 విక్టిమ్స్ దగ్గర ఇరుక్కుంది. ఒకరు తన చెల్లెలు 4 నెలలుగా కనపడడం లేదు, ఇంకొకరు అమీర్. కానీ ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఈ ఫైల్ ఎందుకని అమీర్ దగ్గరకు వచ్చింది? విచిత్రంగానే ఉంది. ఇలా చూడండి, ఈ ఫైల్లో చాలా అడ్రస్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోటోలు చూడండి. రవి, మనం ఆ కాలర్ మాటలు విని దారి తప్పుతున్నావా? మనం నగ్మాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం, కానీ ఇక్కడ కేసేమో మరోలా ఉంది. నువ్వు ఓ పని చేయి, రోషిని ఇక్కడికి తీసుకురా. సార్, ఒక గార్డ్ గురించి తెలిసింది సార్. తన పేరు అర్జున్. తన అమీర్ కింద పనిచేసేవాడు. మర్డర్కి 2 రోజుల క్రితం అమీర్తో పోట్లాడాడు. తన్ని తీసుకురమ్మని నేను సీనాతో చెప్పాను సార్. సార్ నేను నిజం చెప్తున్నాను, నేను ఏమీ చేయలేదు, ఎవరిని చంపలేదు. అమీర్ మీద నాకు కొంచెం కోపం ఉండింది, ఎందుకంటే నన్ను పనులను తీసేస్తానని బెదిరించాడు. వాడు మర్డర్ అయిన తర్వాత పనికి రావద్దని నాకెవరు చెప్పలేదు సార్. నాకు లాభం దొరికింది, కానీ నేను ఎవరిని చంపలేదు సార్. వీడు చిలకలాగా ప్రతిదీ చెప్తున్నాడు సార్. అవును సార్, మాతోనే పనిచేశాడు. కానీ సూపర్వైజర్ అయిన వెంటనే వాడి పొగరు బాగా పెరిగింది. చిన్న విషయాలకి బాగా కోపం వచ్చేది. అమీర్ కోపిష్టి మనిషి అని నువ్వు చెప్తేనే తెలుస్తోంది. కావాలంటే ఆయిషా బాయ్ ఫ్రెండ్ సూరజ్ని అడిగి చూడండి సార్, అతను చెప్తాడు. వాళ్ళిద్దరిని మార్కెట్లో నేనే పట్టుకున్నాను. అమీర్కి ఈ విషయం చెప్పి నేనే పిలిపించాను. నీ పేరేంట్రా? సూరజ్ చౌహాన్. సూరజ్, ఇష్టం వచ్చినట్టు పిచ్చల విడిగా ఊరు తిరుగుతున్నావు. ఎందుకే నీకు స్వేచ్ఛనిచ్చానా? నా కింద పనిచేసే అర్జున్, వాడు ఫోన్ చేసి నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. సార్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సార్, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం సార్. ఇక నుంచి తను ఎప్పుడైనా నువ్వు చూసావనుకో, నిన్నక్కడే చంపి పాతేస్తా. పోరా. పల్లవిని వెతుక్కుంటూ నేను ఎన్నో చోట్లకి వెళ్ళాను, కానీ ఎవరూ నాకు సాయం చేయలేదు. కానీ అమీరే నాకు హెల్ప్ చేశాడు. పల్లవి ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుండొచ్చు కదా, వాళ్ళ పేర్లు అడ్రస్లు తెలిస్తే చెప్పండి. తెలీదు. నా మెసేజ్కి తను రిప్లై కూడా చేయలేదు. కోపంలో నాకు చెయ్యదని నేను అనుకున్నా. ఇంకా సడన్ గా ఒకరోజు కాల్ వచ్చింది. అప్పుడే తను కిడ్నాప్ అయిందని తెలిసింది. ప్లీజ్ అక్క, నన్ను కాపాడు. వీళ్ళు నన్ను చంపేస్తారక్క. నాకు తెలుసు సార్, ఇవన్నీ చేసింది ఖచ్చితంగా ఆ ప్రశాంతే. కష్టపడి కాదు రోషిని, స్మార్ట్నెస్ తో పనిచేస్తే చాలు. ఒక పేరుకే తన కొరియర్ ఏజెన్సీ నడుపుతున్నాడు, కానీ డ్రగ్స్ అమ్మే వాడు డబ్బు సంపాదిస్తున్నాడు. కొరియర్ బాక్సెస్ లో డ్రగ్స్ నింపుతున్నాడు. అదొక కొరియర్ లాగే వాడు డెలివర్ చేస్తున్నాడు. అది కూడా ఇది లోకల్ డెలివరీ కాబట్టి ఇవి అసలు చెక్కింగ్ కూడా రావు. పల్లవి డ్రగ్స్ చూసింది. దాంతోపాటు నైట్ మా మధ్య గొడవ జరిగింది. తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఆ నైటే తన్ని కిడ్నాప్ చేస్తుంటారు. మొత్తం నా తప్పే. నేను తన్ని ఒంటరిగా ఇల్లు వదిలి బయటికి వదిలిండకూడదు.
నాకు పోలీసులు కూడా హెల్ప్ చేయలేదు. ఎఫ్ఐఆర్లో ప్రశాంత్ పేరు కూడా నేను చేర్చాను. కానీ అందరూ నా దగ్గరకు వచ్చి నీ చెల్లెలు ఎవరితోనో పారిపోయిందని చెప్పారు. తన్ని మేం వెతుకుతాం. ఇట్స్ ఎ ప్రామిస్. ఎప్పుడు మేము నీ ఇంటికి వచ్చామో అప్పుడెందుకు ఇవన్నీ నువ్వు చెప్పలేదు? అమర్, దీన్ని చూడు. ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్, SRB బ్యాంక్. రోషిని, ఇది స్విట్జర్లాండ్ బ్యాంక్. ఒక నిమిషం. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేసి. రోషిని, ఇక్కడికి రా. ఇవి ప్రశాంత్ ప్రాపర్టీ పేపర్స్. అతని పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి. అమర్, వాడు పల్లవిని ఇక్కడే దాచుంచి ఉండాలి. పద, మనం అక్కడికి వెళ్ళి ముందు చెక్ చేద్దాం. లేదు రోషిని, చాలా లేట్ అవుతుంది. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో. కానీ నా పల్లవి. తొందరపడకు, రిస్క్ ఎక్కువగా ఉంది. మనం రేపు మీట్ అవుదాం. నువ్వు ఇంటికెళ్ళు. వీటన్నిటిని తీసి పెట్టేద్దాం. పద, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పద. రోషిని, నేను 3 ప్రాపర్టీలు చూశాను. చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటే ఇది. లోపలికెళ్ళి దీన్ని చెక్ చేద్దాం. రోషిని, ఇక్కడెవరూ లేరు. వెళ్ళి వేరే ప్రాపర్టీ చూద్దాం. రోషిని, ఈ చోటు సేఫ్గా లేదు. మిగతా అడ్రస్లు రేపు నేనే వచ్చి చెక్ చేస్తాను. నువ్వు రానక్కర్లేదు. రా, వెళదాం. రోషిని, టెన్షన్ తీసుకోవద్దు. పల్లవిని నేను వెతుకుతాను. అమర్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. ఎందుకంటే వాడు నాకంటే ముందొస్తే ప్రాబ్లం చేస్తాడు. ఇంకా 3 రోజుల తర్వాత అమీర్ని చంపేశారు. నేను చాలా భయపడ్డాను. ఒకవేళ ప్రశాంత్కి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. దాంతోపాటు పల్లవి ఇప్పుడు వాడి దగ్గరే ఇరుక్కుంది. అమీర్ని కూడా వాడు చంపేశాడు. అన్నిటికీ కారణం నేనే. ఆ ప్రశాంత్ ఏవన్నా చేయగలడు. పల్లవిని నేను మళ్ళీ చూస్తానో లేదో, అమీర్ తప్ప నాకు ఇంకెవరూ అసలు హెల్ప్ చేయలేదు. తన్ని మేం వెతుకుతాం. ఇట్స్ ఎ ప్రామిస్. మీరేం దిగులు పడకండి. ఇక మీరు వెళ్ళొచ్చు. పల్లవిని వెతకడం మా డ్యూటీ. రవి, పల్లవి ఏ నెంబర్ నుంచి కాల్ చేసిందో ఆ డీటెయిల్స్ నాకు కావాలి. కాలర్ ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేయండి. తను అమీర్ వైఫ్ పేరు కూడా చెప్పింది. ఆ ప్రశాంత్ ఇక్కడికి తీసుకురండి. సరే, వాడిని ఇక్కడికి రమ్మంటాను సార్. కానీ చాలా సమయం అయింది కదా, ఇంకా ప్రాణాలతో ఉందంటారా? సందేహమే సార్. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. బాగుంటే బాగానే ఉండనివ్వాలి కదా. బెదిరిస్తున్నావా? అబ్బే, లేదు లేదు ఇన్స్పెక్టర్ గారు, అలాంటి పాపం ఎందుకు చేస్తాను? సరే చెప్పండి, నేను మీకేం సహాయం చేయాలి? ఆమీర్ నీకు తెలుసా? మా ప్రాపర్టీకి సెక్యూరిటీ సూపర్వైజర్గా ఉన్నాడు. ఎవరో అతన్ని దారుణంగా హత్య చేశారని విన్నాను. ఎవరు చేశారు? పల్లవి తెలుసా నీకు? తెలుసు, నా దగ్గరే పనిచేసేది డేటా ఎంట్రీ ఆపరేటర్గా. హఠాత్తుగా తన ఉద్యోగం మానేసింది. తనే అమీర్ని చంపిందా? పెద్ద తెలివైన వాళ్ళ ఫీల్ అవుకో. సూటిగా చెప్పు, అమీర్ నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? ఆమీర్కి నేను దేవుళ్ళ లాంటి వాణ్ణి. నా గురించి తను ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తాడు? అలా దేవుళ్లాగా ఏం పని చేశావు? తన కూతురికి అబార్షన్ చేయించాల్సి వచ్చింది. అందుకు డబ్బులు, అలాగే సీక్రెట్ డాక్టర్ నెంబర్ నేనే తనకిచ్చాను. డాక్టర్ కాంటాక్ట్ నెంబర్? ఇస్తాను. మీరు కూడా వెళ్తారా? మీకేదైనా ప్రాబ్లం ఉంటే తను సాల్వ్ చేస్తాడు. ఓవర్గా మాట్లాడుకో. లేడీస్ మీరు, మేము లేడీస్ని గౌరవిస్తాం. అందుకే ఇప్పుడు కొట్టినందుకు క్షమిస్తున్నాను. లేదంటే ఏంట్రా? ఏం చేస్తావురా చెప్పు. మంజు, మంజు, లేదు సార్, నేను ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయను. ఏయ్, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక చిన్న అమ్మాయికి నువ్వు అబార్షన్ చేశావు, పైగా అబద్ధాలు ఆడతావా? ఇప్పుడు నీ లైసెన్స్ ను కూడా క్యాన్సిల్ చేసేస్తాను. ఇంకొక అబద్ధం చెప్పావే అనుకో, తిన్నగా జైల్లో ఉంటావు. వద్దు మేడం, దయచేసి అలా చేయకండి. నేను మీకు నిజం చెప్పేస్తాను.
ఆమీర్ 4 వారాల క్రితం తన కూతురుని తీసుకుని ఇక్కడికి వచ్చాడు అబార్షన్ చేయించమని. ఆయిషా, ఇప్పటికీ 2 నెలలే అయింది కాబట్టి ఇప్పుడు అబార్షన్ చేయొచ్చు. అలాగే ఆమీర్, నీ కూతురు ఇంకా మైనరే, పోలీస్ కేసు అయ్యే అవకాశం ఉంది. వద్దు డాక్టర్, ఇలా చూడండి, నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది. ఆ అబ్బాయి తనతో చదువుకునే అతను. ఈ విషయం తెలిసిన వెంటనే వాడు భయపడిపోయాడు. డాక్టర్ సార్, తనకి అబార్షన్ చేసేయండి. పోలీసుల దగ్గరకు వద్దండి. వద్దు నాన్న. ఇక్కడ మేం చేసేవన్నీ నీ మంచి కోసమేనమ్మా. తప్పుగా మాట్లాడతారు, నువ్వు అవన్నీ ఓచుకోగలవా? ఒక కూతుర్ని పెంచడం అంత తేలికైన పనేం కాదు. అది ముఖ్యంగా తండ్రి తనతో లేనప్పుడు. నాన్న నాకు సపోర్ట్ చేశారు. నీకు అబార్షన్ జరిగింది, సో ఖచ్చితంగా సూరజ్ని కూడా కలవనిచ్చి ఉండరు కదా. ఇదంతా జరగటం వల్ల సూరజ్కి అమీర్ మీద కోపం వచ్చుండొచ్చు. చూడండి, సూరజ్ నాన్నని చంపలేదు, అలాగే అమ్మ కూడా చంపలేదు. మీరు తప్పుడు ట్రాక్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇలా చూడు ఆయిషా, మీ అమ్మని మేము అనవసరంగా జైల్లో పెట్టి బంధిస్తున్నావని నువ్వు అనుకుంటే నువ్వే మీ అమ్మకి హెల్ప్ చేయాలి కదా. లేదా ఎవరో చేసిన తప్పుకి మీ అమ్మ బలైపోతుంది. జాగ్రత్త. లేదు, ఇలా అస్సలు జరగదు. రేపట్లోగా బెయిల్ వస్తుందని వకీలు చెప్పారు. తర్వాత జైలుకు వెళ్ళనక్కర్లేదు. అమ్మ ఏం చెయ్యలేదు కాబట్టి మీకు ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. పోలీస్ స్టేషన్లో మాట్లాడాను సార్. లోకల్ పోలీస్ కూడా పల్లవి విషయంగా ప్రశాంత్తో మాట్లాడారు, కానీ వాళ్ళకు కూడా ఏమీ తెలియలేదు. ఒకవేళ పల్లవి ఇష్టపడి ఎక్కడికైనా వెళ్ళుంటుంది సార్. ఆవిడ ఫోన్ చేసిన నెంబరు ట్రేస్ చేయలేకపోతున్నాం సార్. ఫేక్ ఐడి అనుకుంటా సార్, స్విచ్ ఆఫ్ అయింది. కానీ ప్రశాంత్ పల్లవిని కిడ్నాప్ చేయడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. నగ్మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫరాన్, అతను కూడా కనపడతలేదు. ఒక్క విషయం తెలిసింది, నగ్మాకి 2.5 లక్షలు ఇచ్చాడు. 2.5 lakh. నీకు ఇంకా కావాలంటే నాకు చెప్పు. ఆవిడకెందుకు ఇంత డబ్బు అవసరమైంది? దాన్ని నగ్మానే చెప్పాలి. నగ్మా పేరు చెప్పిన మిస్టరీ కాలర్ గురించి ఏమీ తెలియలేదు. టెక్నికల్ టీం చెప్తున్నారు, సిమ్మును యూజ్ చేసి ఆ ఫోన్ను కూడా తనని ఎక్కడో విసిరి పాడేశాడు. ఒకవేళ దాన్ని పగల కొట్టేసి ఉంటాడేమో, ఎందుకంటే దాంట్లోంచి మళ్ళీ ఫోన్ రాలేదు. మనం మొదలుపెట్టిన చోటుకే మళ్ళీ వచ్చాం. మన దగ్గర కేవలం సీసీటీవీ ఫుటేజే ఉంది. పల్లవి కిడ్నాపింగ్ సైట్ నుంచి ఆ కెమెరా ద్వారా వచ్చింది. ఏం దొరుకుతుందో చూద్దాం. ఇద్దరు ఆటో వాళ్లతో కూడా మాట్లాడి చూసాం. పల్లవి ఇక్కడే 2 ఆటో డ్రైవర్స్తో మాట్లాడింది. ఈ కెమెరా నుంచే మనకు ఆ ఫుటేజ్ వచ్చింది. ఫుటేజ్ ప్రకారం చూసుకుంటే పల్లవి ఇక్కడి నుంచి రైట్లో వెళ్ళింది. కానీ ఇక్కడ కాలనీ ఎండ్ అయింది. వెళ్ళడానికి ముందు ఏమీ లేదు. పల్లవి ఇక్కడి నుంచి ఎటు వెళ్ళుంటుంది? ఇలాగే వెళ్ళామంటే ఒక మూసేసిన ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఏమీ లేదు. వెళ్ళి చూసొద్దామంటారా? పద. దీంతోనే కట్టినట్టున్నారు. మేకప్ సామాగ్రి, మూడు వారాల పాత న్యూస్ పేపర్ సార్. అదేంటంటే 3 వారాల క్రితం ఇక్కడికి వచ్చారు. కిడ్నాపర్స్ పల్లవిని ఇక్కడే ఉంచారనుకుంటా. ముందు ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోండి. సరే, త్వరగా. రవి, ఇంజెక్షన్ దీన్ని ట్రాక్ చేయండి. ఈ ఇంజెక్షన్ ఎక్కడెక్కడ అమ్ముతారో తెలియాలి. అలాగే సార్. సార్, ఇవిడికి బెయిల్ వచ్చింది. మెడిసిన్ లిస్ట్ కూడా వచ్చింది సార్. ప్రశాంత్తో కనెక్ట్ అయిన లీడ్ ఏమైనా దొరికిందా? ఒక విషయం ఉంది, పేరు విన్నారంటే భయపడిపోతారు. మీరే ఈ పేరు చూడండి. ఆమీర్ ఇంజెక్షన్ కొంటాడా? అవును సార్, ఒకవేళ ప్రశాంత్ కొనమని చెప్పుండొచ్చు కదా. ప్రశాంత్ అమీర్కి హెల్ప్ చేశాడు కదా ఆయిషా అబార్షన్ కేసులో. ఆ కారణంగా కృతజ్ఞత భావంతో అమీర్ ప్రశాంత్కి హెల్ప్ చేసి ఉండొచ్చుగా. ఇంజెక్షన్ ఎందుకు కొంటున్నారో అమీర్కి కూడా తెలియకుండా ఉండొచ్చు, ఎందుకంటే వాడు పల్లవిని వెతుకుతున్నాడు. ప్రశాంత్కి వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ లేదుగా. ఒకటి ఉంది, లైట్ కనెక్షన్, కానీ ఒకటి దొరికింది. ఏ లొకేషన్కి వెళ్ళామో అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, గంగ్వార్ కన్స్ట్రక్షన్. అది కాకుండా ఈ కంపెనీలోనే ప్రశాంత్ 21% షేర్ హోల్డర్గా ఉన్నాడు. హలో, కార్ ఎక్కండి. ఎక్కడ?
నేను ఏం జరగకూడదనుకున్నానో అదే జరిగింది. పల్లవి అక్క నాకు జాబ్ వచ్చింది. ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ అక్క. మళ్ళీ వచ్చారంటే ఈసారి నీకు బెయిల్ దొరకదు. కత్తి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది. నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఈ కత్తి మీద ఉన్న రక్తం, అందులో హీమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉంది. అలాగే బ్లడ్ క్లాట్ కొంచెం ఎక్కువగా ఉంది. అయితే ఈ కత్తిలో ఉన్న రక్తం 24 గంటల తర్వాత దొరికిందిగా ఉంది. ఏంటంటే పోస్ట్ మార్టం తర్వాత ఉన్న బ్లడ్. అమీర్ని తన భార్య హత్య చేసింది. నేను చేసింది తప్పని నేను ఒప్పుకుంటాను. నేనే అమీర్ని చంపాను. అబద్ధం చెప్తున్నావు నగ్మా. మర్డర్ 11 గంటల నుంచి 1 గంటలోగా జరిగింది. రాత్రి 10ంటికే మీ ఊళ్ళో టోల్ని దాటావు నువ్వు. అలాగే 2 తర్వాత ఇంకొక టోల్. అంటే ఈ మర్డర్ జరుగుతున్న సమయంలో నువ్వు బయట ఉన్నావు. దాదాపు 3 గంటల సమయంలోనే నువ్వు ఇంటికి తిరిగొచ్చావు. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే వచ్చుంటావు. ఉండు, నీ అంత చూస్తా. అమీర్, దానికి సిగ్గుగా ఉంది. మా నాన్న నన్ను రేప్ చేశాడు. నా సొంత తండ్రి నన్ను. తన అబార్షన్ చేయించింది సూరజ్ బిడ్డని కాదు, నా కడుపులో ఉన్నది మా నాన్న బిడ్డ. మీ అమ్మ డబ్బు ఏర్పాటు చేసింది కదా, మరెందుకు నువ్వు వెళ్ళలేదు? నాకు వెళ్ళడం ఇష్టం లేదు. తప్పించుకు వెళ్ళడం నచ్చలేదు. వాడిని సరిగ్గా శిక్షించేంత వరకు నేనేది మర్చిపోలేకపోయాను. కానీ ఎప్పుడు నేను మర్చిపోగలను? ప్రశాంతంగా బతకగలను. సూరజ్ తోటి బతకగలను, లేదా జైల్లోనైనా ఉండగలను, కానీ ప్రశాంతంగా. పల్లవిని ఆమెరే కిడ్నాప్ చేసి ఉండొచ్చు, తన్ని రేప్ చేసి మర్డర్ చేసి ఉండొచ్చు. ప్రశాంత్ ముంబైలో ఉన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ గవాయ్, ఈఎస్ఐ బేల్గడి పోలీస్ స్టేషన్. టాపర్ కేస్ టాప్ సెలెక్షన్ లో ఉన్నారు. నిజాయితీ గల హానెస్ట్ మ్యాన్. బాడీ ఎప్పుడు దొరికింది? పొద్దున్నే 6:30 గంటలకి సార్. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. హిట్ అండ్ రన్ కేసు అయి ఉండొచ్చని లోకల్ పోలీసులు చెప్తున్నారు. హిట్ అండ్ రన్నో ఇంకేదైనా సరే మనం వెతుకుదాంలే సర్దార్. మన కంటికి 6 అనిపించేది అది 9 అయి ఉండొచ్చు. తను సీనియర్ అని విన్నాను. చాలా ఐడియల్ పర్సన్. నేను చదివాను, ఐడియల్ ఇస్ నాట్ రియల్. ఇప్పుడు మీరు నాతో చెప్పారు కదా 6, 9 అని. అయినా కూడా ఒక పోలీస్ అతన్ని ఎందుకు హత్య చేయాలి? దాన్నే కదా మనం కనిపెట్టాలి రష్మి. మీరు- అది కాదండి. నేను మమ్మల్ని ఎందుకు ఆగండి అమ్మా, ఆగండి. అడుగుతున్నారు? అసలు ఇక్కడ ఏం చెప్పండి. జరుగుతోంది? ఆగండి, వస్తున్నారు. ఏం ఉండండి. మాట్లాడండి? పదండి, పదండి. సార్, 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 చెప్పండి. సార్, అసలు ఇక్కడ ఏం ఇక్కడ జరుగుతోంది? ఏం జరిగింది? సార్, సార్, ఏం చెప్పండి. చెప్పండి, సార్, సార్. సాగుతారా? మా పని మమ్మల్ని చేయమండి. అరే ఆగండి, నువ్వు ఉండు. ఇలా చూడండి, నేనేమి పత్రికలోని కాదు, ఏదో ఒకటి విని ఏదో స్టేట్మెంట్ ఇవ్వడానికి. నేను పోలీసోడిని, ఇప్పుడే వచ్చాను కదా, విచారణ జరిపితేనే తర్వాత సార్ తెలుస్తుంది. అది కాదు సార్. సార్, మీకు ఎవరు సార్, అది కాదు సార్. హాయ్ దల్వి సార్, తను విజయ్ శర్మ. హలో సార్. నీకేమనిపిస్తుంది? సార్, నాకు నమ్మకం కుదరట్లేదు. మా డిపార్ట్మెంట్ మొత్తం షాక్లో ఉంది. ఇక్కడ కొంతమంది కుర్రాళ్ళు ఆడుకుంటానికి వచ్చారు, వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్, ఇది చూడటానికి హిట్ అండ్ రన్ కేసు లాగే ఉంది సార్. అలాగే ఆ టైర్ సైజ్ చూస్తుంటే మీడియం సైజ్ ట్రక్ లేకపోతే టెంపో ఏటో సార్, అలాగే అనిపిస్తుంది. ఇది హిట్ అండ్ రన్ కాదు, మర్డర్. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా బాడీ మీద టైర్ మార్క్స్ పడవు. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా బాడీ పార్ట్స్లో బ్రెయిన్, హార్ట్, వెన్నెముక ఇవే డ్యామేజ్ అవుతాయి. ఎవరో ఇతన్ని పడుకోబెట్టి ట్రక్ని మీద నుంచి పోనిచ్చారు. అంటే ఇతను చచ్చేంత వరకు ఆ పని చేశారు. సార్, దారుణంగా హత్య చేశారు. తల వెనకాల దాడి చేశారు, తర్వాత బాడీ మీద ట్రక్ని ఎక్కించారు. సార్, నాకు ఈ ఫోన్ దొరికింది. దీన్ని వెంటనే చెక్ చేయండి. రష్మి,
ఈ కేసు గురించి డీటెయిల్స్ కావాలి, సందీప్ గురించి పర్సనల్ డీటెయిల్స్ కావాలి. బేల్గాడిలో బేల్గాడ్ పోలీస్ స్టేషన్లో పిఎస్ఐ సందీప్ హత్యకు గురయ్యారు. ఇదేమైనా హిట్ అండ్ రన్ కేసా లేక మర్డరా? పోలీసులకి ఇతని బాడీ ఓపెన్ స్పేస్ లో దొరికింది. ఈ పోలీస్ ఆయన్ని ఎవరు చంపుంటారు? ఏంటి మీరు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవరైనా ఏదైనా చెప్పండి. సార్, సందీప్ చనిపోయాడన్న విషయాన్ని వాళ్ళ అమ్మగారు అంగీకరించలేకపోతున్నారు. ఎలా ఒప్పుకుంటారు? సందీప్ తప్పితే వాళ్ళకెవరు లేరు. నెక్స్ట్ వీక్ సందీప్కి పెళ్లి పెట్టారు. నితిన్ సార్, పెళ్లికి లడ్డూ తినడానికి మాత్రమే రాకండి. 2 రోజులకు ముందు అన్ని పనులు చేయడానికి మీరు రావాలి. సరే పెద్దమ్మా, మేము వచ్చేస్తాం, ఖచ్చితంగా వస్తాం. పెద్దమ్మని పిలుస్తూ నైస్ గా తప్పించుకోకు. రావాలి అన్నప్పుడు వచ్చి తీరాలి. అదిగో నా కొడుకు కూడా వచ్చేశాడు. మీరు రాలేదు అనుకోండి, వాడు హోమగుండం చుట్టూ తిరగనే తిరగడు. ఇక్కడ కూడా మొదలు పెట్టేశావా? అరే సార్, ఏంట్రా సారీ నువ్వు? నువ్వు కాదురా, నేను కొంచెం చెప్పలేదా? వద్దమ్మా. నేనేం చేస్తున్నా? ఆగరా నితిన్ సార్, మీరు తప్పకుండా రావాలి. వీడు ఇలాగే అంటాడు. ప్రాణానికి హాని కలిగే విధంగా సందీప్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేశాడా? లేదు సార్, కానీ ఒకటి, ఆయన ప్రైవేట్గా ఏదో వెతుకుతున్నారు. దాని గురించి నాకేం తెలీదు. అవును సార్, 3 నెలల క్రితమే సార్కి ఇక్కడికి పోస్టింగ్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఆయనతోనే ఉన్నాను. కానీ ఆయన దేనికోసం వెతుకుతున్నారో నేను కూడా తెలుసుకోలేకపోయాను. నితిన్, నీ వరకు నువ్వు ఇతను ఒక మంచి నిజాయితీ ఆఫీసర్ అంటున్నావు. మరి ఇంకెందుకు దాయడం? ఏ కేసు గురించి నీ దగ్గర కూడా చెప్పకుండా అతను దాచుంచాడు? సార్, నిన్న రాత్రి 7:30కి ప్రియా సాటేనని ఎవరో ఒక అమ్మాయి తనకి కాల్ చేసింది. నేను కాల్ లాక్ ని చెక్ చేశాను. అంతేకాకుండా వీళ్ళిద్దరూ 4 రోజుల నుంచి కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నారు. సందీప్ యొక్క సిడిఆర్ మొత్తం నాకు కావాలి. ఎస్ సార్. ఎవరయ్యా ఈ ప్రియా? తెలుసా నీకు? తెలుసు సార్, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, కానీ అదేంటో నాకు తెలీదు. నేను ఆ రోజు ఆయన్ని ఫస్ట్ టైం చూశాను. ప్రియా, ఏ బండి నాపు. ప్రియా, నేను సార్ని అడిగాను ఆ అమ్మాయి ఎవరు అని. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఆ అమ్మాయి తన పాత కాలేజ్ ఫ్రెండు అని. కానీ ఇంకోసారి నేను నా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఎవరూ లేని చోట చేతులు పట్టుకుని కూర్చునున్నారు. దానికి అర్థం ఏమంటారు సార్? ఆ తర్వాతే నాకు తెలిసింది ప్రియాకి పెళ్ళైపోయింది అని. సంవత్సరం క్రితమే తనకి పెళ్ళయింది. ఆయనకి నచ్చజెప్పాలని నేను ఎంతో ప్రయత్నించాను. కానీ నేను జూనియర్ని కదా సార్, నా మాట ఎవరు వింటారు? నీకు సందీప్కి రిలేషన్ ఏంటి? మేము ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్. కాలేజ్ తర్వాత మా మధ్య అసలు కాంటాక్టే లేదు. యాక్చువల్గా మేమిద్దరం 1 వారం ముందే మీట్ అయ్యాం. నీ గురించి సందీప్ గురించి నీ భర్తకి తెలుసా? లేదు, నేను ఆయనతో దేని గురించి చెప్పలేదు. ఎందుకని? ఎందుకంటే అవసరం లేదనుకున్నాను. సందీప్ నా ఫ్రెండ్, దానివల్ల మీకు సమస్య ఏంటి? మేడం, ఫ్రెండ్ హత్య చేయబడితే ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. నన్నే ఎందుకు? ఎందుకంటే ఫ్రెండ్షిప్కి మించి ఒక అనుబంధం ఉండొచ్చు. అలాగే మీ ఇద్దరి రిలేషన్షిప్ గురించి మీ హస్బెండ్కి తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. తను కోపంతో సందీప్ని చంపుండొచ్చు. ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవతల వాళ్ళకి తెలియనంత వరకు ద్రోహం జరుగుతూ ఉండొచ్చు. అలా ఏం చేశాడని సందీప్ కథని మీరు ఫినిష్ చేశారు? మీ డ్రామాని ఆపండి. సందీప్ నాకు బ్రదర్ లాగా. అతను మీకు బ్రదర్ లాంటి వాడైతే తన గురించి మీ భర్తకి చెప్పుండొచ్చు కదా. చెప్పకుండా దాచిపెట్టారంటే ఇంకేదో ఉండుండాలి. అసలు అలాంటిదేమీ లేదు. మకరంతో నేను లవ్ చేసుకుంటున్నాం, ఇద్దరు సంతోషంగా ఉన్నాం. మకరంద్ ఏం చేస్తుంటాడు? మార్కెట్లో ఆయన హోల్సేల్ బిజినెస్ చేస్తున్నారు. ఆ విషయం గురించే అప్పుడప్పుడు జల్గాకు వెళ్తూ ఉంటారు. అతని మొబైల్ నెంబర్ ఇవ్వండి. సార్, ఇదెందుకు నాకు లవ్ ట్రయాంగిల్ అనిపిస్తోంది. ట్రయాంగిల్ లవ్ లో ఎవడో ఒకడు చావాల్సిందే. చరిత్ర కూడా అదే చెప్తుంది. సుతార్, ఈ మకరంద్ సందీప్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. రష్మి, ప్రియా గురించి అన్ని విషయాలు తెలుసుకో. సార్, ఈ ప్రియ రాజా డాక్టర్ అటోలి కూతురు సార్. ఎవరయ్యా డాక్టర్ రాజా అటోలి? సార్, పేరుకే ఇతను డాక్టర్ సార్, కానీ ప్రజలు ఇతన్ని దేవుడు అంటారు. హార్టీ యాక్టివిస్ట్, ప్రజలకి చాలా హెల్ప్ చేస్తుంటాడు. పోలీస్కి ఇతనికి అస్సలు పడదు.
ఎందుకంటే ప్రతి పోలీస్కి ఇతను కరప్షన్గా కనపడుతున్నాడు. అరే రాజా గారు మీరా? ఏమైందండి? ఏమైంది నీకు తెలీదా? ప్రజల సేవకులు సరిగ్గా సేవ చేయనప్పుడు నేను రావాల్సి ఉంటుంది. తనే మంచరి. వీళ్ళ పూర్వీకుల భూమిని ఒక రౌడీ లాక్కోవాలని చూస్తున్నాడు. తను కంప్లైంట్ ఇచ్చింది, కానీ మీరు పట్టించుకోలేదు. అది వచ్చి రాజా గారు ఏమైందంటే అది సనుగుతున్నారేంటి? మాట్లాడండి. తను విధవరాలు కావడం వల్ల కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకోరా? తను ఒంటరిదని అనుకోకండి. తన అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడు, రాజా అటోలే. ఇంకో విషయం, రేపటికల్లా ఆ రఘుకి ఒక ఏర్పాటు చెయ్యలేదనుకో, అప్పుడు ఎవరిని అడగకుండా నీ రెసిగ్నేషన్ లెటర్ నువ్వు ఇవ్వచ్చు. రేష్మి, ఇక్కడ ఒక కొత్త యాంగిల్ వచ్చింది. ఇందులో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రాజా అటోలీకి ప్రియా సందీప్ గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయనుకుంటున్నాను. కోపంలో సందీప్ని హత్య చేసి ఉండొచ్చు. సార్ మనం ఎలాగైనా చెప్పొచ్చు, కానీ మనం డైరెక్ట్గా సందేహపడలేం. ఆయనకి ప్రజల సపోర్ట్ ఉంది. ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆధారంతో మనం అక్కడికి వెళ్ళాలి సార్. దేవుడిగా భావించే ఆ డాక్టర్ క్లినిక్ ఎక్కడుంది? రండి. సార్, బయలుదేరుతున్నారా? ఈరోజు కాస్త లేట్ అయింది. నేను మీకోసం చేపల పులుసు తీసుకొని వచ్చాను. అద్భుతం. నా వీక్ పాయింట్ ని సరిగ్గా కనిపెట్టేశావు. చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం. అది నువ్వు చేసింది. మంచిదే. ఇంకా లేట్ అయినా పర్వాలేదు. ఒకటి చెయ్యి, నువ్వు ప్లేట్లు తీసిపెట్టు, నేను చేతులు కడుక్కొని వస్తాను. అయ్ బాబోయ్, వాసన అదిరిపోతోంది. రండి నా వైపు, రా. తను చేపల కూర తీసుకొచ్చింది. రండి, భోంచేయండి. మీకు ప్లేట్ తీసుకొస్తాను. పర్వాలేదు రుక్మిణి, ఎవరి కోసం ప్రేమగా తీసుకొచ్చావో వాళ్ళనే తిననివ్వు. మళ్ళీ తగ్గిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా ఏంటి? ఒక విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇది మీ ఇల్లు, నేను మీ భార్యని. మీకంటూ ఒక కుటుంబం ఉంది. మేమంతా మీకోసం చూస్తూ ఉంటాం. కానీ మీరు మా గురించి దిగులు పడకుండా ఎవరో మూడో మనిషి తెచ్చిన భోజనాన్ని తింటున్నారు. సార్, నేను వెళ్ళొస్తాను. మెగా మాట్లాడడానికి ముందు ఆలోచించు. తనొక విధవరాలు, తనకు ఫ్యామిలీ లేదు. తన కాళ్లపై నిలబడ్డానికి ఒక పనిచ్చాను. ఈరోజు గౌరవంగా బ్రతుకుతోంది. కానీ నువ్వు మమ్మల్ని గురించి, నిన్ను చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. మరి నేనేమనుకోవాలి? ఉదయాన్నే క్లినిక్ కి బయలుదేరిపోయి వచ్చేస్తారు, సాయంత్రం లేట్ గా వస్తారు. ఇక్కడ పేషెంట్స్ ఉండడం వల్ల లేట్ అవుతోంది. నీ బుర్రే మురిగ్గా ఉంది. ముందు దాన్ని శుభ్రం చేయి. సందీప్, సందీప్! అరే మీరా, ఏంటక్కా? ఏమైంది? తాంబయ్య అన్న మా అబ్బాయి ఈ బాక్స్ ని తీసుకురావడం మర్చిపోయాడు. వాడికి ఇష్టమని బెండకాయ కూర కూడా చేశాను, అందుకే తీసుకొచ్చాను. సందీప్ ఎక్కడున్నాడు? అది అక్క, తను ఇప్పుడే పెట్రోలింగ్ కి వెళ్ళాడు. అయితే ఒక పని చేయండి, మీరు ఫోన్ చేసి వాడిని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఈ లోపు నేను భోజనం వడ్డించేస్తాను. ఫోన్ ఇక్కడ పనిచేయట్లేదు. భోజనం అక్కడ పెట్టేయండి, నేను వాడికి చెప్తానులే. ఫోన్ వెళ్ళడం లేదా? సరే, పెద్దయ్య గారు వాడిని మర్చిపోకుండా భోజనం చెయ్యమని చెప్పండి. లేకపోతే వాడు మర్చిపోతాడు. తాంబే అన్న, అందులో పాయసం ఉంది, తాగండి. సార్, మీరు అబద్ధం ఎందుకు చెప్పారు? ఆవిడ మనసులో ఏముందో మనం జడ్జ్ చేయలేము. కొన్నిసార్లు మనసు చెప్పేది వినాలి. సార్, సందీప్ పాత కేసులు ఇంకా కొత్త కేసుల గురించి చూస్తూ ఉన్నాను. ఇదిగో ఇది దొరికింది సార్. దేవుడు లాంటి వాడు నన్ను నాశనం చేశాడు. ఈ కంప్లైంట్ ఎవరిచ్చారు? సార్, అది నాకు తెలియదు. ఎందుకంటే అది కంప్లైంట్ బాక్స్లో పడుంది. ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో ఆమె డైరెక్ట్గా రాలేదు. సందీప్ సరే ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చెప్పండి, నా పైన రేప్ కంప్లైంట్ ఇచ్చారా? అవును. ఒక పని చేయండి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించండి. నిజాలన్నీ ఇప్పుడే వెంటనే బయటపడాలి. వాళ్ళని ఇక్కడికి పిలవడం అస్సలు కుదరదు. సార్, బయట చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు, పోరాటం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఈయన్ని వదిలేయమని చెప్తున్నారు. సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. ఆ ఆడవాళ్ళు లోపలికి వచ్చేస్తారేమో. వదిలేయండి, అతను ఏ తప్పు చేయలేదు. ఆఫీసర్, నా భర్తని అందరూ దైవంతో కొలుస్తారు. మీరు ఆయన మీద అనవసరంగా నింద వేస్తున్నారు. చూడండి, నేను నా డ్యూటీ చేస్తున్నా. ఈయనకి అగేన్స్ట్ కంప్లైంట్ వచ్చింది. ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి పిలిపించాం. ఆయన సరిగ్గానేగా చెప్పారు. మీరు బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్,
మీరు అడగండి, మీకేం కావాలో అడగండి. ఎంక్వైరీ జరిగింది, కానీ ఏ ఆధారాలు దొరకలేదు. ఏ అమ్మాయి అయితే కంప్లైంట్ ఇచ్చిందో తను ఎప్పుడూ ఎదురుగా రాలేదు. కేసు క్లోజ్ అయిపోయింది. ఏం చేయమంటారు సార్? ఈ ఊళ్ళో ఉన్న సగం మంది జనం కంప్లైంట్ ఇవ్వడానికే భయపడతారు. ఇంకోలా ఆలోచించండి. ఏది మీరు భయం అనుకుంటున్నారో అది బెదిరింపు అయి ఉండొచ్చుగా. సార్ ఇలా కూడా అయిండొచ్చు కదా, కంప్లైంటే అబద్ధం అయిండొచ్చుగా. ఎందుకంటే సార్ మంచి చేసే వాళ్ళకి శత్రువులు చాలా మంది ఉంటారంటారు. అండ్ సార్ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు నన్ను రేప్ చేస్తారని చెప్పి పొద్దునే రాస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా ఏ అమ్మాయి కూడా మాట్లాడదు, వాళ్ళకి అది పెద్ద విషయం. రష్మి మేడం, ఫేక్ అలిగేషన్ కేసు ఎన్ని వస్తున్నాయి చెప్పండి. అలాంటి ఫేక్ అలిగేషన్ వల్ల ఎంతో మంది అబ్బాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి. అది మీకు తెలుస్తుందా లేదా? అంటే అమ్మాయిలందరూ చెడ్డవాళ్లేనా? నేను అలా ఏం చెప్పలేదే. అలాగే అందరు అమ్మాయిలు కూడా నిజాయితీ పరులు నేను చెప్పలేదు కదా. చూడండి, మీరు ఎక్కువ ఆపుతారా? ఎక్కడికి వెళ్ళినా ప్రారంభించేస్తున్నారు. ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ దేవుడు మనిషి 2 సార్లు వచ్చేశాడు. వాడి ఫ్యామిలీ జాతకం నాకు పూర్తిగా కావాలి. ఎస్ సార్. ఇవిగో తీసుకో. వావ్, ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి నాన్న. ఓహో, అందంగా ఉన్నాయా? ఇలా ఇవ్వు. నిజంగా ఇప్పుడే చూడ్డానికి అందంగా ఉంటాయి. సరే చెప్పు, నీ కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ అమ్మకేమైంది? అమ్మా నీకేమైందమ్మా? ఎందుకు అక్కడి నుంచి కోపంగా చూసి వచ్చేసా? అదంతా ఏమీ కాదు, మీ అమ్మగా నా పైన కోపం. అదేంటంటే నేను నీకు టైమే ఇవ్వట్లేదట. అమ్మా, నాన్న అన్ని మన కోసమే కదమ్మా చేస్తున్నారు. అందరినీ దేవుళ్ళ చూసుకుంటున్నారు. నాకు సంబంధించినంత వరకు మా నాన్న నాకు సూపర్ హీరో. విన్నావుగా? శభాష్. నీ కాలేజ్కి లేట్ అవటం లేదా? నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తాను. సరే, త్వరగా రా, నేను నిన్ను తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను. తను వెళ్తుంది. అమ్మా, నేను వచ్చేటప్పుడు అక్కలింటికి వెళ్ళి వస్తాను. బాయ్. పదండి నాన్న, వెళ్దాం. పద పద రామ్మా. మేఘా, సాయంత్రం కలుద్దాం. ఇలా చూడు, నువ్వు బాగా చదువుకున్నావనుకో, నేను నీకు అడ్మిషన్ సెయింట్ మేరీ కాలేజ్లో ఇప్పిస్తాను. ఇంకా నువ్వు ముంబైలోనే ఉండి అక్కడి నుంచే చదువుకోవచ్చు. ఏం చెప్పమంటావక్క? దానికి చాలా ఫీజు కట్టాలి కదా. అంత డబ్బును మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ దిగులు నీకొద్దు, నేను మేనేజ్ చేసుకుంటాను. నీ చదువు మీద దృష్టి పెట్టు. ఇంకా కావాలా? ఆహా, వద్దక్క, చాలు. ఈ గాజులు ఎప్పుడు కొన్నావు? ఇవి పొద్దున్న నాన్నగారు నాకు ఇచ్చారు. ఎంత అందంగా ఉన్నాయో కదా. అవి తీసి కింద పడేయ్. ఇక్కడ ప్రతి విషయానికి కూలీ ఇవ్వాల్సి వస్తోంది. ఏది మనకి ఫ్రీగా రాదు, అది అర్థం చేసుకో. అక్క, ఆయన మన నాన్నగారు. నాన్నలాగా. నేనెందుకింత కోప్పడుతున్నానో మీ అమ్మనే వెళ్ళి అడుగు. నేను ఎవరిని ఏమీ అడగను. నన్ను చూస్తే నీకు కడుపు మంట. ఎందుకంటే నీకు ఇవ్వకుండా నాకు నాన్న ఇచ్చారు కదా, అందుకే కదా. ఇంకేం మాట్లాడుకు, నేను వెళ్తున్నాను. నీతో నేను చెప్పేది విను. నీతో హలో. అన్నీ చూస్తూ చూడనట్టే ఉంటున్నావు. నువ్వు అమ్మవా దయ్యానివా? నీకు సిగ్గుగా లేదు? ప్రియా, కాస్త కామ్గా ఉండు. ఎలా అమ్మా నన్ను వండమంటావు? ముందు గొలుసు, ఇప్పుడు గాజులు. విషయం ఎలా వెళ్తోందో నాకు బాగా తెలుస్తోంది. ఇలా చూడు, నువ్వు నోరు మూసుకునే మొత్తం తట్టుకున్నాను, కానీ నీతో తను తట్టుకోలేదు. ఇప్పుడైనా అర్థం చేసుకో. నీ కూతుర్ని కాపాడుకో. సార్, పోస్ట్ మార్టం ప్రకారం సందీప్ మరణం 11 to 3 మధ్య జరిగిందనుకుంటున్నాను. యాక్సిడెంటా? లేదు సార్, మీరు చాలా సరిగ్గా చెప్పారు. తల వెనకాల సరిగ్గా ఇక్కడ వాళ్ళు దాడి చేశారు. తను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాతే ట్రక్ని తన మీద ఎక్కించారు. ఎవరు ఇదంతా చేసుంటారు? ప్రియా, మకరంద్ లేదా డాక్టరా? సార్, సందీప్ కాల్ లొకేషన్ ప్రకారం చూస్తే మర్డర్ జరిగిన రోజు రాత్రి 9:20 కల్లా ఆయన బయలుదేరారు. రాజా క్లినిక్ కి వెళ్లారు. తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అప్పుడు ఏదైతే జరిగిందో అది రోడ్ కి క్లినిక్ కి మధ్య జరిగింది. సుతార్, గాడ్ మ్యాన్ చాలా నిజాయితీగా ఉన్నాడు. ఒక అమ్మాయి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది. సందీప్ హత్య ఇతని క్లినిక్ నే చూపిస్తుంది. సార్, ఇలాంటి సాధువులు సన్యాసుల్ని నా జీవితంలో చాలా మందిని చూశాను. ఒక చెడుని దాయడం కోసం 10 మంచి పనులు చేస్తారు. సార్, వీడు గనక నేరస్తుడని తెలిస్తే మొదటగా వాడిని చితకబాదేది నేనే సార్. నేను కొడతానా? సందీప్ని నేను హత్య చేశానా? చేసుండొచ్చు. ఆ రోజు రాత్రి 10 గంటలకి మీ డిస్పెన్సరీ పక్కనే ఉన్నాడు. వాడి ఫోన్ ఇక్కడే స్విచ్ ఆఫ్ అయింది. జరిగినవన్నీ కూడా ఇక్కడే జరిగాయి. ఇలా చూడండి, నా క్లినిక్ మార్కెట్కి మధ్యలో ఉంది.
అలాగే నాకు సంబంధించి నేను వచ్చి రాత్రి 9:40కి ఒక పేషెంట్ విజిట్కి వెళ్ళాను. పేషెంట్ పేరు శోభా వైద్య. రేష్మి, ఆ శోభా కథ ఏంటో చూడు. తర్వాత ఈ డాక్టర్ నైట్ లొకేషన్ ఏంటో వెరిఫై చెయ్యి. ఒకటి వీడు పెద్ద దొంగ అయి ఉండాలి, లేదా గాడ్ మ్యాన్ అయి ఉండాలి. సార్ సికాయత్ పెట్టి మీద వచ్చిన కంప్లైంట్ జెన్యూన్ అనుకుంటున్నాను. ఈ కేసుకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదనుకుంటున్నాను. ఉండొచ్చు. ఒక పని చేయి సిద్ధార్థ్, గత 6 నెలలుగా ఇక్కడికి ఎవరైతే వచ్చి చెకప్ చేయించుకున్నారో ఆ లేడీస్ని విచారించు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ తీసుకొని ఆ లెటర్తో మ్యాచ్ అయ్యి. ఇది ఈ కేసుకి కొత్త యాంగిల్ని ఇవ్వచ్చు. 6 నెలల్లో సూసైడ్లు, మిస్సింగ్ కేసులు, ఆ ఫైల్స్ అన్ని తీ. ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుద్ది. అర్థమైంది సార్. సార్ మనం వెళ్దామా? రష్మి, మకరంద్ గురించి తెలిసిందా? జల్గావ్లో ఉన్నాడా లేక? తెలియదు సార్. గత 24 గంటల నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇక లాస్ట్ కాల్ బేల్కడి బస్ స్టాండ్. మొగుడు పెళ్ళం కలిసి మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? ప్రియాని కలుద్దామంటారా? నువ్వు వెళ్ళు. నేనేం చెప్తున్నానో అదే చెప్పు. మకరంద్ ఎక్కడని నాకు తెలీదు. నీకే సమస్య రాలేదా? నీ భర్త కనిపించకుండా పోయాడు, కానీ నీ ఫేస్లో ఎలాంటి దిగులు తెలియడం లేదు. ప్రియా, నువ్వు సందీప్ని నీ ఫ్రెండ్ అనుకుంటున్నావు కదా. నీ ఫ్రెండ్షిప్ని ప్రూవ్ చేసుకునే టైం ఇదే. నాకు తెలుసు, సందీప్ లేకపోవటం వల్ల నువ్వు చాలా దిగులుగా ఉంటున్నావు. ఏదో తప్పు జరిగినట్టే ఉంది. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. నువ్వే సెలెక్ట్ చేసుకో. సందీప్, నేను తన ఫోటోని చూశాను. నేను సజెస్ట్ చేయగలను, కానీ చాయిస్ నీ చేతుల్లో ఉంది. మనం ఒక పని చేద్దాం, ఈ మూడింటిని కొనుక్కుందాం. అవునా? ఎంత ప్రేమ ఉందా? ఇప్పటి నుంచే ఇలాగే ఉండిపోయావనుకో, తర్వాత నువ్వు భార్య కొంగు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. సందీప్ అసలు ఒక పర్ఫెక్ట్ హస్బెండ్. అమ్మాయిలు అదే ఇష్టపడతారు. నీకు మకరంద్కి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉందా? మకరంద్తో నువ్వు సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. చెప్పు ప్రియా, నీకు హెల్ప్ చేయటానికే వచ్చాను. మాకు పెళ్ళయ్యే సంవత్సరం అయింది. మకరంద్ పిల్లలు కావాలని మొండిపట్టు పట్టాడు. ఒకరోజు మేము డాక్టర్ని వెళ్ళి కలిశాము. అప్పుడే సమస్య నా దగ్గర ఉందని తెలిసింది. ఒక బిడ్డని కూడా ఇవ్వలేకపోయాను. అప్పుడే సందీప్ పోస్టింగ్లో ఈ ఊరికి వచ్చాడు. వాడితో నేను నా సమస్యలన్నీ చెప్పుకుంటాను. కానీ మకరంద్ ఇది అర్థం చేసుకోవడని నాకు బాగా తెలుసు. అందుకని సందీప్ విషయంలో వాడి గురించి నేను ఎక్కువగా చెప్పలేదు. సందీప్ మర్డర్, అలాగే మకరంద్ కనిపించకుండా పోవడం, రెండిటికి ఏదో కనెక్షన్ ఉంది ప్రియా. నీకు తెలుసా మకరంద్ ఎక్కడుండొచ్చు? మకరంద్ ఎప్పుడు జల్గాకి వెళ్ళొస్తూ ఉంటాడు. అక్కడ వాడి ఫ్రెండ్ ఒకడున్నాడు, అజిత్ దేశ్ముఖ్. ఒకవేళ వాడికేమన్నా తెలిసుండొచ్చు. చూడండి సార్, వీళ్ళిద్దరు హ్యాండ్ రైటింగ్స్ కూడా మ్యాచ్ అవడం లేదు సార్. నా ఉత్తర అనారోగ్యం వల్లే చనిపోయింది సార్. రాత్రంతా ఏడుస్తూ ఉండేది. తనకి బ్రతకడం ఇష్టం లేదు, అందుకే తను ఆత్మహత్య చేసుకుంది. ఉత్తర రాజా టోలీకి పేషెంట్ కదా, ఇందులో వేరే విషయాలు కూడా ఉండొచ్చు. ఒక్క నిమిషం, మీరు రాజా సాబ్ని సందేహిస్తున్నారా? అరే, ఆయన దేవుడితో సమానం. నేను ఈరోజు ఆ స్కూల్లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్నానంటే అది ఆయన వల్లే. నేను ఉత్తర కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే మమ్మల్ని ఆదుకున్నారు. చూడండి సార్, నేను ఈ విషయంలో మీతో ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. నా భర్త చనిపోయి చాన్నాళ్ళవుతోంది సార్. ఇది ఏం అప్లికేషన్ ఫామ్? మేడం, మేము గ్రామ పంచాయతీ నుండి వస్తున్నాం. ఏం చేయమంటారు చెప్పండి? అంత గవర్నమెంట్ పని. ఎప్పుడు చూసినా కొత్త ఫామ్ అది ఇదైనా అడుగుతూనే ఉంటారు. అంతే, ఇంకేం లేదు. మీరు ఈ ఫామ్ ని ఫిల్ చేసేవండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. ఓకే, తీసుకోండి. ఫిల్ చేసేవండి. ఇదిగోండి ఒత్తిడికి. సార్, మకరంద్తో మాట్లాడాను. తర్వాత తన ఫ్రెండ్ అజిత్ దేశ్ముఖ్, తనతో కూడా మాట్లాడాను. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. నేను మకరంద్ని రమ్మన్నాను. రేపే పోలీస్ స్టేషన్కి వస్తాడు. అరే ముందు కూర్చో. సార్, కాస్త లెటర్ ఇవ్వండి. ఏంట్రా 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నావా? ఏమనుకున్నావా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే తప్పించుకుందాం అనుకున్నావా? నిన్ను పట్టుకోలేమనుకున్నావా? నిజం చెప్పే, ఎందుకు ఇంట్లోంచి పారిపోయావు? ఆ ఇంట్లో ఉన్న ఏం చేయమంటారు? నాకు ప్రియా మొహం అస్సలు చూడాలనిపించట్లేదు. తను నాకు నా ఫ్యామిలీకి చాలా ద్రోహం చేసింది. అంటే ప్రియా కన్సీవ్ అవ్వలేకపోయింది. అందువల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. స్కాన్ చేసి రిపోర్ట్ చూసిన తర్వాత నేను పిచ్చోడిని అయిపోయాను. ఎంతలా మోసం చేస్తావా? నీలో యూట్రస్సే లేదు, ఇంకా పిల్లలు ఎలా పుడతారు? మీరు ఏమంటున్నారు? నాకు నిజంగా ఏమీ తెలీదు. 2 ఏళ్ల క్రితం నీకు యూట్రస్ తీసేశారు, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నేనేమన్నా పిచ్చోడా, లేకపోతే నేనేమన్నా మృగాన్నా? మీ నాన్న ఒక మాంస బుద్ధ తీసుకొచ్చి నాకు అంటగట్టాడు.
నిన్ను భార్య అని చెప్పుకోలేను, పూర్తిగా ఆడదానమని చెప్పలేను. ఒక స్త్రీకి బిడ్డ పుట్టకపోతే ఆమె స్త్రీ కాదని దృష్టిలో ఉమ్? నీలాంటి వాళ్ళకి విడిగా ఒక హాస్పిటల్ కట్టాలి. నీకే ట్రీట్మెంట్ ఇవ్వాలరా. చూడండి సార్, ఇదంతా మీ సిటీలో కామన్ ఏమో, కానీ ఇక్కడ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఆ పెళ్లిని పెళ్లిగానే ఒప్పుకోరు. అలాగా సగం జరిగిన పెళ్లిని పూర్తి చేయడానికి ప్రయత్నించారు. మీరేం వాగుతున్నారు? ఇదంతా సార్ సార్ వద్దు సార్, ఇలా ఇవ్వండి. మీ చేతులకి ఎందుకు నొప్పి, నేను చూసుకుంటాను. మాట్లాడు బే, మళ్ళీ నీ నోరు జారేవో. కాదా కంచికే. నేనే చెప్పేస్తాను. నా భార్య ఇంటికి పక్కన ఉన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను అజిత్ వాళ్ళ సిస్టర్ కవితని మీట్ అయ్యాను. మేమిద్దరం లవ్ చేయడం మొదలుపెట్టాం. పెళ్లి చేసుకుందామని కూడా డిసైడ్ అయ్యాం. నాకు ప్రియాతోనూ వాళ్ళ కుటుంబంతోనూ ఎలాంటి సమస్య లేదు. నాకు జస్ట్ సంతోషంగా ఉండాలి. నీకు సందీప్ ప్రియా ఫ్రెండ్షిప్ తెలుసా? వాళ్ళ మీద నాకు అనుమానం వచ్చుంటే నేను ముందు ప్రియాని చంపేసి ఉండేవాడిని. సందీప్ని చంపను, ఎందుకంటే ప్రియా నన్ను మోసం చేసింది, సందీప్ కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా అఫర్ ఉన్నా కానీ నేనే చాలా సంతోషపడేవాడిని. తన పీడ నాకు వదిలేదు కదా. సరే వెళ్ళు, కానీ విను, ఎంత ముఖ్యమైన పనైనా సరే ఈ ఊరు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. సరే సార్. మకరన్ నిజమే చెప్తున్నాడు. నేనే వాడి జీవితాన్ని నాశనం చేశాను. కానీ అసలు నా యూట్రస్ ని ఎప్పుడు తీశారో ప్రామిస్ గా నాకు తెలీదు. ఇది సాధ్యం కాదని నీకే తెలుసు. అంటే నీకు ఆపరేషన్ జరిగింది, అది నీకు కూడా తెలియదు. అది అది నేను నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఐ వాజ్ రేప్డ్ అండ్ నన్ను బలాత్కారం చేసినవాడు ఇంకెవరో కాదు, మా నాన్న, డాక్టర్ రాజా అటౌలే. మా నాన్న చనిపోయిన తర్వాత మా పరిస్థితి దారుణం అయిపోయింది. అప్పుడు నాకు 14 ఏళ్ళు, నీతాకి 10 ఏళ్ళు. మా కోసమే మా అమ్మ ఇంకొక పెళ్లి చేసుకుంది. కానీ ఒక నైట్ నేనే చూశాను, ఆ డాక్టర్ మా అమ్మని చిత్రవద చేసి హింసించేవాడు. ఒక్క నిమిషం, బలాత్కరించారా? అవును. ఆ మనిషి, వాడు రాక్షసుడు కంటే దారుణం. సెక్స్కి పిచ్చైపోతాడు. మా అమ్మ బాధపడేటప్పుడు చూసి సంతోషపడేవాడు. చాలా భయంగా ఉండేది. ఎప్పుడు నాకు 16 ఏళ్ళు అయిందో వాడు నా కోసం గిఫ్ట్లన్నీ కొనుక్కొచ్చేవాడు. ఖచ్చితంగా వాడు మారుంటాడని నేను అనుకున్నాను, కానీ లేదు, తప్పుగా అనుకున్నాను. నాన్న, మీరా ఏమైంది? మీ అమ్మకి ఇదంతా తెలుసా? అయినా ఆవిడ నోరు మూసుకుంది. నాకు తెలుసు జరుగుతున్నది చాలా తప్పు, కానీ డాక్టర్ సార్ లేకపోతే మనం నడి రోడ్డు మీద పడిపోతాం. తర్వాత వచ్చేవాడు పోయేవాడు కూడా పిచ్చి వేషాలు వేస్తాడు. ఇక్కడ పర్వాలేదు, ఒక్కడే ఉన్నాడు. ఇలా చూడు, నేను బతిమాలుతున్నాను, ఎవరితోటి ఏది చెప్పొద్దు, ఏది చెప్పొద్దు. తర్వాత 2 ఏళ్లకి ప్రతిరోజు చేసేవాడు. ఎప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యానో అప్పుడు మా అమ్మ నాకు అబార్షన్ చేసేటప్పుడు నా యూట్రస్ కూడా తీసేశారు. ఈ విషయం మకరంద్ చెప్పే నాకు తెలుసు. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఎందుకమ్మా, ఎందుకు? పెళ్లి తర్వాత నా కష్టాలు తగ్గిపోతాయని కదా అనుకున్నా, కానీ నువ్వు నా పెళ్లిని నాశనం చేసావు. మకరంద్ నన్ను విడిపోవాలనుకుంటున్నాడు, ఏం చేయను? మళ్ళీ నీ దగ్గరికి రమ్మంటావా? నీ మొగుడు డైలీ వచ్చి రేప్ చేయాలి, ఇదే కదా నీ కోరిక? చెప్పు, ఇదే కదా నీ కోరిక? నాకు తోడెవరూ లేరు మేడం. ఎవరికి వెళ్ళి చెప్పుకోను? అప్పుడే నా ఫ్రెండ్ సందీప్ నేను కలిశాను. వాడితో మొత్తం నా కష్టాలన్నీ చెప్పుకున్నాను. నోరు మూసుకుని కూర్చుంటే న్యాయం దక్కదు ప్రియా. నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి. మాట్లాడుకుంటే మొత్తం అయిపోతుంది. ఇప్పుడేమైనా నువ్వు సంతోషంగా ఉన్నావా? చూడు, నువ్వు అఫీషియల్ రేప్ కంప్లైంట్ ఇవ్వలేదనుకో, ఈ కేసుని నేను నా స్టైల్లో హ్యాండిల్ చేస్తాను. ఒకటి గుర్తుంచుకో, నేను నీకు న్యాయం కలిగేలా చేస్తాను.
వాడు నాకు న్యాయం చెయ్యాలనుకున్నాడు. సందీప్ ఏదైనా చేయడానికి ముందే ఎవరో డాక్టర్కి వ్యతిరేకంగా రేప్ కంప్లైంట్ బాక్స్లో వేసేశారు. కేస్ ఫైల్ అయింది, కానీ యూసే లేదు. అందుకనే నేను వాడితో నిజం మొత్తం చెప్పాను. డాక్టర్ రాజా అటోలే యాక్చువల్గా నిజమైన డాక్టర్ కాదు. మా అమ్మే నాతో చెప్పింది. సతారాలో వాడు ల్యాబ్ టెక్నీషియన్ అంట. 12 ఏళ్ల తర్వాత వాడు జల్గాకొచ్చి ఇక్కడ డాక్టర్ ప్రాక్టీస్ చేశాడు. సందీప్ దీని ఇన్వెస్టిగేషనే చేస్తూ ఉన్నాడు. చెప్పు సుతార్. సార్, ఆ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయింది సార్. ఎవరితో మ్యాచ్ అయింది? శోభ వైద్యాది సార్. తనని మీట్ అవడానికే రాజా ఆ రోజు ఆటోలో బయలుదేరింది. కొన్నిసార్లు ఏమనిపిస్తోందంటే, నేను ఈ విషయాన్ని వాడితో చెప్పకుండా ఉండుంటే, ఒకవేళ ఈరోజు సందీప్ ప్రాణాలతో ఉండేవాడు. ఇలా జరిగినందుకు నేనే కారణం. జరిగిందానికంతా నేనే కారణం. మీరే కరెక్ట్ సార్. చాలా దారుణమైన గుంటనక్క వీడు. సాధువులాగా నటించి రాక్షస పనులు చేశాడు వీడు. సరే, ఆ రాక్షసుణ్ణి చంపే సమయం వచ్చింది. ఆధారాలని కలెక్ట్ చేయండి. తర్వాత ఊరంతా వీడి ఊరేగింపు పెడదాంలే. సుతార్, వీడి నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడు. ఇప్పుడు ఎవరికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు? రష్మి, డాక్టర్ ఫేక్ అనే విషయం సందీప్కు తెలుసుంటే వాడు ఈ విషయంగా మెడికల్ కౌన్సిల్ ని కాంటాక్ట్ చేసి ఉంటాడు. అది వెతుకు. ఎస్ సార్. హ్యాండ్ రైటింగ్ గురించి ఏదైనా తెలిసిందా? హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ దాని మీద పనిచేస్తున్నారు సార్. వెంటనే దొరికేస్తుంది సార్. టైం లేదు. ఆధారాలు దొరకడానికి ముందు డాక్టర్ పారిపోతే మీ అందరినీ తరివి కొడతా. మీరందరూ ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. మా అబ్బాయికి పెళ్లి. తాంబి అన్న, లడ్డు తినండి. మీరే కాదు, అందరూ తినాలి. పెద్దయ్య గారు నమస్కారం. మా సందీప్ పెళ్లి కార్డు తీసుకోండి. ఇలా చూడండి, కుటుంబం మొత్తం రావాలి. ఎలాంటి సాకులు చెప్పకూడదు. మరి నితిన్ సార్, ఒకరోజు పోలీస్ స్టేషన్ మొత్తం లీవ్ ఇచ్చేయండి. ఒక్కరోజు పోలీస్ స్టేషన్ లీవ్ ఇస్తే కొంపలేవి మునిగిపోవాలండి. అందరూ మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి. ఈ సందీప్ ఉన్నాడే ఎప్పుడు ఇక్కడ ఉండడు. ఏంటో అన్ని పనులు నేను ఒక్కదాన్ని చూసుకోవాలి. ఏ సాధన, నువ్వు కూడా రావాలి, మర్చిపోకు. సార్, పరిస్థితి చాలా తీవ్రంగా ముదురుతోంది సార్. ఆవిడ మైండ్లో నుండి ఈ షాక్ని ఎలాగైనా పోగొట్టాలి. లేకపోతే జీవితాంతం పాపం సందీప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సార్, తనింకా సందీప్ బాడీని కూడా క్లెయిమ్ చేయలేదు సార్. అరే, మీరందరూ అప్పుడే వచ్చేసారా? చాలా పనులున్నాయి. నేను ముందు వంటవాడిని వెళ్ళి కలిసి రావాలి. తాంబే అన్న, పెళ్లి రోజు మీరే కారుకి బాగా డెకరేట్ చేయాలి. ఆ తర్వాత నేను పోలీస్ కార్ వేసుకెళ్లి స్వయంగా నా కోడల్ని నేనే తీసుకొస్తాను. అక్కడ పనులన్నీ మీరిద్దరు తప్పకుండా చూసుకోవాలి. అరే, మీరిద్దరు ఇక్కడే నిలబడి ఉన్నారేంటి? ఏమైంది? సందీప్ కి యాక్సిడెంట్ అయింది. వాడు తప్పించుకోలేకపోయాడు. పెద్దయ్య గారు ఏటి మాట్లాడుతున్నారు? వీడు నిద్రపోతున్నాడు. సందీప్ మనతో లేడమ్మా. వాడి బాడీ డ్యామేజ్ అయింది. ఈరోజు అంతిమ సంస్కారాలు చేయాలి. ఒకసారి వాడి ముఖాన్ని చూడండి. రష్మి, ఆవిడ్ని ఏడవని. అప్పుడే మనసు తేలికపడుద్ది. ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఆవిడ జీవించలేదు. ఒకరిని పోగొట్టుకుంటే ఆ నొప్పుందే, అది నాకు బాగా తెలుసు. చెప్పు సుతార్. సార్, ఆ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయింది సార్. ఎవరితో మ్యాచ్ అయింది? శోభ వైద్య. తనని మీట్ అవడానికి రాజా ఆ రోజు ఆటోలో నైట్ బయలుదేరింది. నీ హ్యాండ్ రైటింగ్ ఈ లెటర్తో మ్యాచ్ అవుతోంది. ఆ దేవుడు లాంటి మనిషి నిన్ను రేప్ చేశాడని నువ్వు రాసావు. సందీప్ హత్య జరిగిన రోజున ఆ మనిషి నీతోనే ఉన్నట్టుగా అతనే చెప్తున్నాడు. నిన్ను మీట్ చేయడానికి నీ ఇంటికి వచ్చాడంట. దాంతో పాటు నీ ఫోన్ లొకేషన్ డాక్టర్ క్లినిక్ లో ఉంది. మీరు క్లినిక్ లో ఉంటే అప్పుడు డాక్టర్ అక్కడేం చేస్తున్నారు? అంతా పూర్తయింది.
విషయం వెలుగులోకి వచ్చేసింది. నిజం చెప్పేయండి, లేదంటే మర్డర్ కేసు నమోదు చేసి దీన్ని ఇంతటితో ఇక్కడే మూసేస్తాం. ఆ తర్వాత మీ అబ్బాయి మిమ్మల్ని కలుసుకోవడానికి జైలుకి రావాల్సి వస్తుంది. నేనేం చెయ్యలేదు సార్. నేను కేవలం ఒక అబద్ధం చెప్పాను. డాక్టర్ సార్ నాతో నైట్ ఉన్నట్టుగా అబద్ధం చెప్పాను. ఎందుకంటే ఆయన నన్ను భయపెట్టారు, అందుకే అబద్ధం చెప్పాను. సరే ఇప్పుడు నిజం చెప్పు. ఒకరోజు నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమీ లేదు శోభ, నీకు ఒక చిన్న ఇంజెక్షన్ వేస్తాను, నయమైపోతుంది. సరేనా? చేయి చూపించు. అంతే, ఇప్పుడు కంప్లీట్ రెస్ట్ దొరుకుతుంది. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మా పరిస్థితి దారుణంగా ఉంది. భోజనానికి కూడా గతి లేదండి. డాక్టర్ సార్ వచ్చినప్పుడల్లా నా చేతికి డబ్బిచ్చేవారు. ఆ తర్వాత నన్ను చూసుకుంటే నాకే సిగ్గేసేది. ఇదంతా ఆపేయాలి అనుకున్నాను, కాబట్టే కంప్లైంట్ బాక్స్లో లెటర్ వేశాను. పోలీసు మీ ఇంటికి వచ్చిన రోజున ఎందుకు నిజం చెప్పలేదు? నేను భయపడ్డాను సార్. ఎందుకంటే విషయం తెలుసుకుని డాక్టర్ గారు మా ఇంటికి వస్తే గనక నన్ను కూడా చంపేస్తారు. నన్ను కూడా అంటే? ఒకరోజు రాత్రి డాక్టర్ గారు నన్ను క్లినిక్కి రమ్మన్నారు. అక్కడికి సందీప్ సార్ కూడా వచ్చారు. ప్రజల ప్రాణాలని కాపాడమే డాక్టర్ పని, ప్రాణాలు తీయడం కాదు. కానీ నువ్వు దీన్ని అర్థం చేసుకోలేవు, ఎందుకంటే నువ్వు ఒక డాక్టర్వే కాదు. నీ గురించి ఎంక్వైరీ చేశాను. ఆ గోడ మీద వేలాడుతున్న సర్టిఫికేట్ ఫేక్. నీ మాటలు ఎవరు నమ్ముతారా? రే, నేను కనిపించే దేవుణ్ణి, గాడ్ మ్యాన్. ఇక్కడి నుంచి బయలుదేరు, నీ డబ్బులు స్టేషన్కి వస్తుంది. ముందు నీ కూతురి మీద బలాత్కారం చేసావు, తను ప్రెగ్నెంట్ కాకూడదని యూట్రస్ని తీసేశావు. నువ్వేమీ దేవుడివి కదరా, నువ్వు రాక్షసుడివే. నువ్వు అసలేమీ చెయ్యలేవురా. 12 ఏళ్ల నుంచి నేను ఈ ఆటని ఆడుతూనే ఉన్నాను. ఈ రాజా ఆటవులే, అర్థం చేసుకో. నీ కథ ఇదే అయితే నువ్వు ప్రాణాలతో ఉండడానికి అర్హుడివి కాదు. షాక్ అవుతున్నావేంటి? వాడేమీ చావలేదు, స్పృహ తప్పి పడిపోయాడు. నువ్వు ఫోన్ ఇవ్వు, ఇవ్వు త్వరగా. ఇవ్వు. అరే ఇవ్వవే. విను, రాజా మాట్లాడుతున్నాను. ఎవరికి కాల్ చేశాడు వాడు? ఎవరికి కాల్ చేశారు చెప్పు. అది నాకు తెలీదు, కానీ తర్వాత నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు. కానీ ఉదయాన్నే న్యూస్ చూసినప్పుడే సందీప్ సార్ చనిపోయారన్న సంగతి తెలిసింది. ఎత్తు, లౌడ్ స్పీకర్లో పెట్టు. ఇప్పుడు క్లినిక్లో ఎవరూ లేరు, త్వరగా రా, బయలుదేరి వచ్చాయి. పదండి, ఈ దేవుడి మనిషిని తీసుకొద్దాం. పదండి సార్, ముందు వాడిని నేనే కొడతాను సార్. సార్, హీస్ నో మోర్. సార్, తనని మెడపిసికి చంపారు. ఇప్పుడు వీణ్ణెవరు చంపారు? ఏంట్రా బాబు, తల తిరుగుతుంది. వీణ్ణి ఎవరు చంపారో వాడికి బాగా తెలిసిపోయింది. అంటే శోభ వాంగ్మూలం ప్రకారం సందీప్ని ఇక్కడున్న ట్రాఫీతోనే వీడు చంపాడు. దీన్ని ఫారెన్సిక్ వెంటనే పంపించండి. అలాగే సార్. సార్, రాజా శోభాకి కాల్ చేశారు. అలాగే 2 నిమిషాల తర్వాత ఈ ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఎవరిది? మకరంద్ నుంచి. హలో, ఓకే సరే. సార్, ఇది చూడండి. రాజా ఆ రోజు రాత్రి శోభ ఫోన్ నుంచి మకరంద్ ఫ్రెండ్ అజిత్కి ఫోన్ చేశాడు. మకరంద్ ఫోన్ని ట్రేస్లో పెట్టు. సుతార్, బాడీని పోస్ట్మార్టానికి పంపించు. ఇవాళ రాత్రి రాజా శోభ ఫోన్లోంచి అజిత్కి ఫోన్ చేశాడు. అజిత్ ఫోన్ని మకరంద్ లిఫ్ట్ చేశాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉన్నారు. తర్వాత మకరంద్ ఇక్కడికి వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు.
సార్ మక్రన్ లొకేషన్ దొరికింది. ఓకేనా? రేయ్, మేక గడ్డంగా టక్కు టక్కున జరిగిందంటే చెప్పరా. నేను కవిత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. కానీ నా బిజినెస్ మొత్తం లాస్లో ఉంది. ఈ విషయం అజిత్కి కూడా తెలిసిందే. వాడు నా ముందు ఒక కండిషన్ పెట్టాడు. అంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలంటే నాకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి అన్నాడు. నేనేం చేస్తాను? టెన్షన్ వచ్చి ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. కానీ ప్రియా నాకు కాల్ చేసింది. డాక్టర్ సార్ తనని రేప్ చేశాడని నాతో చెప్పింది. అందువల్ల తను ప్రెగ్నెంట్ అయిందంట. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే ఆ డాక్టర్ తన యూట్రస్ని తీసేశాడు. కానీ ఈ స్టోరీ అంతా విన్న తర్వాత నా బ్రెయిన్కి డబ్బు సంపాదించే ఐడియా తట్టింది. నన్ను బలాత్కారం చేసినవాడు ఇంకెవరో కాదు, మా నాన్న డాక్టర్ రాజా అటోలే. నేను కాల్ రికార్డ్ చేయడం చాలా మంచిదైంది కదా, లేకపోతే నాకు ఈ ఏటీఎం కార్డు దొరికేదే కాదు. ఇక నేను ఎప్పుడెప్పుడు డబ్బులు అడుగుతానో అప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. హే, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎవరికి ఏ విషయం చెప్పను. కానీ ఒక్కటే, నాకు గనక డబ్బు రాలేదనుకో ఈ ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఇంకా నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోండి. ప్రతి నెల నాకు డబ్బు వచ్చేది, నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ప్రియా నాకు మాటిమాటికి కాల్ చేసి డిస్టర్బ్ చేసేది. అందుకని నేను నా ఊరికి వెళ్ళి నా మొబైల్ ఆఫ్ చేశాను. ఆ రోజు నైట్ డాక్టర్ దగ్గర నుంచి కాల్ నాకు వచ్చింది. విను, రాజా మాట్లాడుతున్నాను. నీతో ఒక పని ఉంది. గంటలో 10 లక్షలు దొరుకుతాయి. ఆహా, ఎలా? ఒక బాడీని ముగించాలి, యాక్సిడెంట్లా ఉండాలి. సరే, నేను వెంటనే ఓకే అని చెప్పాను. ఎందుకంటే నాకు ఇప్పుడు డబ్బు చాలా ముఖ్యం. అజిత్కి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉండేది కాబట్టి వాడికి చెప్పకుండా వాడి బండిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాను. క్లినిక్లో నుంచి బాడీని తీశాను. పక్కనే మనుషులు లేని రోడ్డు మీదకి తీసుకువెళ్ళాను. పొద్దునే నా సొంతూరుకు వెళ్ళిన తర్వాతే తెలిసింది తను ఒక పోలీస్ ఆయనని. బేల్గాడిలో బేల్గాడ్ పోలీస్ స్టేషన్లో పిఎస్ఐ సందీప్ హత్యకు గురయ్యారు. డాక్టర్ సార్ నాతో ఒక పెద్ద గేమ్ ఆడారు. తన ఐడెంటిటీని ఆయన దాచాడు. ఆ తర్వాత కూడా వాడు నీకు డబ్బిచ్చాడు కదా, బంగారు గుడ్డు పెట్టే బాతుని ఎందుకు చంపావు? నాకు టిప్ దొరికింది. డాక్టర్ తన స్థలాన్ని అమ్మేసి 3.5 కోట్లు పెట్టుకున్నాడు. కానీ అగ్రిమెంట్ వేయడానికి ముందే చనిపోయాడు. అప్పుడు బేసికలీ ఆ డబ్బు బ్లాక్ అయిపోయింది. నేను వెంటనే ఆ డబ్బుని సొంతం చేసుకుందామని అనుకున్నాను. కాబట్టి నేను డాక్టర్ దగ్గర నుంచి ఎలా డబ్బులు లాక్కోవాలని ప్లాన్ చేశాను. మకరంద్ నీకు 10 లక్షలు ఇస్తాను, ఇంకా 1 లక్ష ఎక్కువగా ఇస్తాను. నాకు నీ 10 లక్షలు అక్కర్లేదు. నాకు నీ దగ్గర ఉన్న 3.5 కోట్లు కావాలి. 3.5 కోట్ల? నువ్వు నన్ను మోసం చేసావు కదా, దానికి ఫుల్ అండ్ ఫైనల్ అమౌంట్. ప్రియాని నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు? డాక్టర్ సార్ గారి కత్తి ఎప్పుడూ నా తల మీదే ఉండేది. ఇద్దరిని చంపి సూసైడ్గా చూపిద్దామని అనుకున్నాను. దాంతోపాటు ఆడియో క్లిప్ వైరల్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయి ఉండేది. తర్వాత నేను కవిత ప్రశాంతంగా జీవించుండొచ్చు. బాగా కలలు కన్నావు నువ్వు. మిగతా కలలన్నీ జైల్లో కందులే. నేను చెప్పాను కదా నీకు, నీకే ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీలాంటి వాళ్ళకి ఇదేరా ట్రీట్మెంట్. లేమాలే, జైల్లోకి వెళ్దాం, పద, పదమ్మా, పద, పద. ఈ కేసులో ముద్దాయి మకరంద్ సాటేకి పిఎస్ఐ సందీప్ గవాయ్ ఇంకా రాజీవ్ అఠాయిని హత్య చేసినందుకు ఐపీసీ సెక్షన్ 302 నేరం రుజువైనందుకు 120B అలాగే సాక్ష్యాల్ని తారుమారు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 204 ప్రకారం 10 ఏళ్ల శిక్ష విధించబడింది.